శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది. పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. జగదంబ చేసినటువంటి రాక్షస సంహారంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి సంహారములు మహిషాసుర వధ, శుంభ నిశుంభ వధ. ఇందులో ఆ పేరు విన్నప్పుడే చాలా చమత్కారంగా ఉంటుంది, మహిషాసుర వధ. ఇందులో అమ్మవారికి రాక్షసులకి జరిగినటువంటి యుద్ధం ఎంత గొప్పది, ఎన్ని ఆయుధాలు ప్రయోగింపబడ్డాయి, ఎంత రక్తం పారింది, ఎంతమంది మెడలు తిరిగి కింద పడిపోయాయి, దీనికి ప్రాధాన్యం ఇవ్వడం కన్నా తత్వమునకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే మహిషాసుర వధ వలన, దానిని వినడం వలన ఒక గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. అందుకే శారదా నవరాత్రుల్లో తప్పకుండా మనం మహిషాసుర మర్దని స్తోత్రం చేస్తుంటాం. ఎందుకు చేస్తుంటామో తెలుసా అండి? ఈ రకమైనటువంటి ప్రకృతి ప్రపంచంలో పెరగకూడదు. అది చాలా భయంకరమైనటువంటి ప్రకృతి, మహిష ప్రకృతి అని పేరు దానికి. మహిష ప్రకృతి అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆడది అంటే చాలు ఎంత చులకన భావనతోనే ఉండడం. ఒకరికి ఆడవారు అంటే వెంటనే నమస్కారం చేసేటటువంటి గొప్ప సంస్కారబలం ఉంటుంది. ఎందుకంటే అసలు ఆడది అన్న వారిని మీరు పక్కన పెట్టేస్తే, స్త్రీ అన్నది లేకపోతే ఉత్తర క్షణంలో ఈ సృష్టి ఆగిపోతుంది. అమ్మని మించినటువంటి దైవం లోకంలో లేదు. ఎందుకనంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని ముగ్గురుగా కనపడి మూడు పనులు చేస్తున్నట్టుగా కనపడేటటువంటి ముగ్గురు కలిస్తే పరబ్రహ్మస్వరూపం. ఒక పరబ్రహ్మస్వరూపమే సృష్టి చేస్తే బ్రహ్మ, ఆ పరబ్రహ్మమే స్థితి చేస్తే విష్ణువు, ఆ పరబ్రహ్మమే లయ చేస్తే హరుడు. ముగ్గురిగా మూడు పనులు చేస్తూ మూడు పేర్లు పెట్టుకుంటుంది తప్ప యథార్థమునకు పరబ్రహ్మమునందు అన్ని విభాగాలు ఉన్నాయని మీరు అనుకోకూడదు. ఆవిడే చదివిస్తే సరస్వతి, ఆవిడే డబ్బిస్తే లక్ష్మీదేవి, ఆవిడే ధైర్యం ఇస్తే పార్వతీదేవి, శక్తి ఇస్తే భువనేశ్వరీదేవి. మీకు ఆవిడ అనుగ్రహించేటటువంటి స్వరూపాన్ని బట్టి ఆ పేరు మారుతుంది తప్ప యథార్థమునకు లోపల ఉన్నటువంటి అధికారం మాత్రం ఒకటే. మీరు చూడండి,
మనం సాధారణంగా ఒక మాట రాస్తుంటాం, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఏది చేసినా అదంతా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసినట్టే. గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఆయన యందు నిలబడినటువంటి అధికారం వేరులై అలా ప్రవహించి 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 కింద ఒక తెల్ల కాగితం తీసి ఒక ఉత్తరం రాయగలిగినటువంటి, జవాబు రాయగలిగినటువంటి, ఒక ఫైల్ పెట్టగలిగినటువంటి స్థితిగా ఒక గుమాస్తా దగ్గర నుంచి 2 ఎకరాలు నిరుపేదవాడికి ఇవ్వచ్చు అని ఆర్డర్ వేసేటటువంటి కలెక్టర్ వరకు ఈ అధికారం అంతా పైనుంచి కిందకుంది. లోపల ఎంతమంది ఉండనివ్వండి, దాని పేరు మాత్రం ప్రభుత్వ కార్యాలయము అని ఉంటుంది. అది ప్రభుత్వ కార్యాలయం. ఒక కార్యాలయంలో రేషన్ కార్డు ఇస్తారు, ఓ కార్యాలయంలో దొంగలు పట్టుకుంటారు, ఓ కార్యాలయంలో చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తారు, ఓ కార్యాలయంలో మీకు అనారోగ్యం వస్తే వైద్యం చేస్తారు. కానీ అవన్నీ ప్రభుత్వం నడిపేటటువంటివే. అన్నిటి యందు ప్రభుత్వము యొక్క ఆశయమో, ప్రభుత్వము యొక్క ఔదార్యమో, ప్రభుత్వము యొక్క సేవ ప్రవహిస్తున్నట్లే ఒక్క పరబ్రహ్మమే మీకు వివిధమైనటువంటి పనులు చేసేటప్పుడు వివిధమైనటువంటి విషయాల్ని నిర్వహిస్తుంది. రకరకాల పేర్లు పెట్టుకుంటుంది. అలా పేర్లు పెట్టుకున్నటువంటి దాంట్లో మీకు సృష్టికర్తని, స్థితికర్తని, ప్రళయకర్తని ముగ్గురిని కలిపి పరబ్రహ్మంగా చెప్పడానికి అనువైనటువంటి ఏకైక ఉపాధి స్త్రీ ఉపాధి. మీరు పురుష ఉపాధి ఎందు ఈ మూడిటిని కలిపి చూపించడం కుదరదు. సృష్టికర్తగా అమ్మ తన కడుపులో స్థానం ఇచ్చి బిడ్డలు పెరగడానికి అవకాశం ఇస్తుంది. ఒక కుక్క పిల్ల పెరగడానికి తన కడుపులో అవకాశం ఇస్తుంది. ఒక పిల్లి తన కడుపులో పిల్ల పెరగడానికి అవకాశం ఇస్తుంది. ఏటువంటి పక్షి తన గుడ్డు మీద కూర్చుని పగిలిపోకుండా ఉద్దికగా కూర్చుని తాను ఆ గుడ్డుని పొదుగుతుంది. ఇంతగా ఏ మాతృత్వము, ఏ తల్లి ప్రతి ప్రాణిలో ప్రవేశించి మళ్ళీ ఇంకొక ప్రాణి పుట్టడానికి ఆ భావనని లోపల ప్రచోదనం చేస్తోందో ఆవిడయే సృష్టికర్త. ఆ తల్లే బయటికి వచ్చిన తర్వాత ప్రాణి నిలబడడానికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తుంది. కట్టుకున్న భర్తకైనా పొయ్యి మీద పచనం చేసి పదార్థం తెచ్చిపెడుతుందేమో కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు తనకి మృత్యు సదృశమైనటువంటి బాధని కల్పించి బయటికి వచ్చిన తరువాత కేవలం వాడు కేవలం ఏడిచినందుకు తన కడుపున పుట్టిన ప్రాణి అన్న భావన చేత ఆమె నిత్తురు పాలగా మారిపోయి ఆమె స్తన్యమిచ్చి రక్షించి పోషించి కాపాడుతోంది. ఇలా పోషించగలిగినటువంటి తత్వానికి స్థితికారుడు అని పేరు విష్ణువు. అదే తల్లి మేనమామ పిల్లలు ఇంటికి వచ్చారని పిల్లవాడు పడుకోకుండా నిద్రపోకుండా ఆడుకుంటుంటే నువ్వు ఇలా నిద్రపోకపోతే నీకు వేడి చేసి రేపు పొద్దున్న దగ్గొస్తుందని 4 దెబ్బలు కొట్టి వాడిని పడుకోపెట్టి బోర్లా పడుకోపెట్టి వీపు మీద జో కొట్టి నిద్రపుచ్చేస్తుంది. స్వల్పకాలిక లయం హరుని యొక్క శక్తి. ఇలా హరుని యొక్క శక్తి అయినటువంటి శక్తితో స్వల్పకాలిక లయం చేసి నిద్రపుచ్చుతుంది. జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. లోకంలో మొట్టమొదట తండ్రిని పరిచయం చేసి నువ్వు తండ్రిని గౌరవించి తండ్రి గారు కోరుకున్నట్టుగా నువ్వు తయారు కావాలి అని మనకు ఆశీశుద్ధిని కల్పించేది అమ్మ. మీరు చూడండి, అందుకే అమ్మయే మొదటి గురువు. అందుకే అమ్మ లోకంలో ప్రథమ పూజ అందుకుంటుంది. మాతృదేవో భవ, తర్వాతే పితృదేవో భవ. కాబట్టి లయకారకుడైనటువంటి శివుడు కూడా అమ్మవారి ఎందే ఉన్నాడు. జ్ఞానమిచ్చేది అమ్మే. అమ్మ ఇచ్చినంత వేదాంత జ్ఞానం లోకంలో ఎవరివ్వరు. అందుకే తల్లి పిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోపెట్టి ఊపుతుంది. ఊపేటప్పుడు అది లతా మంగేష్కర్ కానివ్వండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానివ్వండి, పి సుశీల గారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, మీ అమ్మగారు కానివ్వండి, ఒకటే పాట పాడతారు, అల్లెలా హాయి అంటారు. ఇట్నుంచి అటు ఊపితే బట్ట ఉయ్యాలలో పడుకున్నటువంటి పిల్లవాడు అటు వెళ్ళి ఇటు వస్తాడు. వాడు చాలా హాయిగా ఉందని ఏడుపు మానేస్తాడు. అమ్మ అంటుంది, ఓరి పిచ్చాడా అల్లెలా హాయి, ఇటు వచ్చి అటు వెళితే నీకు సంతోషంగా ఉంది. అసలు ప్రయాణం ఏమైనా ఉందా? ఎక్కడ బయలుదేరావో అక్కడే ఉన్నావు. ఇలా సుఖము సుఖము, దుఃఖము దుఃఖము అన్న మాటలతో ఎన్ని ఉపాధులు మార్చుకున్నావో, ఎన్ని శరీరాల్లోకి వెళ్ళావో, ఎన్నిసార్లు ఉపాధులు విడిచిపెట్టావో, ఇన్ని జన్మలకి నీకు మనుష్య జన్మ వచ్చిందిరా. ఇప్పుడు కూడా నీకు అసలు ఏ విధమైన పురోగతి లేనటువంటి కదలిక నచ్చుతోంది. ఏదైనా ఒక ప్రయాణ సాధన ఎక్కితే ఇక్కడి నుంచి కాశీ వెళ్ళొచ్చు కదులుతూ. ఉయ్యాల వచ్చి 2 రోజులు ఊగి కాశీ వచ్చిందా అంటే కాశీ ఎందుకు వస్తుంది? కదలలేదా అంటే కదలడు. కాశీ వెళ్ళాడా? వెళ్ళడు. రైలు ఎక్కితే కాశీ పెడతారు, బండి ఎక్కితే కాశీ పెడతారు, బస్సు ఎక్కితే కాశీ పెడతారు. ఉయ్యాలు ఎక్కిన వాడు కాశీ వెళ్ళాడు. ఎక్కడున్నా అక్కడే ఉంటాడు, ఎంత కదిలినా. మళ్లీ సుఖ దుఃఖములకు లోని ప్రగతిని విడిచిపెట్టి ఊర్ధముకు తిరగమని విడిచిపెడుతున్నావు. మళ్లీ నీకు ఇదిగో చూసావా,
ఇలా ఊగినంత మాత్రం చేత సుఖము అన్న భావన ప్రారంభమైపోయింది నీలో. నాన్న ఇందులో సుఖం లేదురా, యథార్థమైనటువంటి శాశ్వతమైన సుఖస్వరూపుడు పరమేశ్వరుడు అన్న జ్ఞానాన్ని మనకిచ్చి వైరాగ్య బోధ మొట్టమొదటి తల్లి చేస్తుంది. అందుకే అలుడురా హాయి అన్న పాటే పాడతారు. కాబట్టి తల్లి జ్ఞానప్రదాత, జ్ఞానదాత మహేశ్వర. ఇంత గొప్పదై సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాగమ స్వరూపమైనటువంటి స్త్రీ యందు తల్లితనాన్ని చూసి అమ్మగా నమస్కరించినటువంటి వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అందుకే మీరు మహాత్ముల యొక్క చరిత్ర ఎవరికి విననివ్వండి, ఇదే మాట వస్తుంది. కన్నుదేయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి బరలువాడు అంటారు. పోతన గారి భాగవతంలో ప్రహ్లాదుడి గురించి, స్త్రీని చూస్తే కామోద్రేకం కలిగి అనుభవైక వేద్యమైనటువంటి వస్తువు కనపడినటువంటి ప్రతి స్త్రీ యందు వ్యామోహాన్ని పెంచుకుని అనుభవించాలనేటటువంటి ఉన్మాదమునకు వశుడై, అయితే నాది కావాలి తప్ప ఇంకొకరికి ఈమె ఇల్లాలు కాకూడదు, ఇంకొకరికి ఈమె సొత్తు కాకూడదు అన్న బుద్ధి వ్యగ్రతతో ఆమె యందు అందముంటే ఆ అందము నాది కావాలి, కాకపోతే అమ్మాయి మీద యాసిడ్ పోస్తా, ఆ అమ్మాయి నాది కావాలి లేకపోతే కత్తితో పొడుస్తా, ఈ భావనలు ఎంతకాలం బ్రతికుంటాయో అంతకాలం మహిషాసురుడు బతికుంటాడు. ఎంతకాలం మహిషాసురుడు బతికుంటాడో అంతకాలం అమ్మవారి పూజ జరగవలసిందే. ఎంతకాలం అమ్మవారి పూజ జరుగుతుందో అంతకాలం అమ్మవారు మహిష ప్రకృతి లేకుండా చేస్తుంది. అంటే ప్రపంచమునందు స్త్రీని అబలగా, పనికిరాని దానిగా, అనుభవైక వేద్యమైన వస్తువుగా చూసేటటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణం నశించాలంటే తప్పకుండా శరత్కాలంలో అమ్మవారి యొక్క ఆరాధన జరిగి తీరవలసిందే. నీ కొడుకుని నువ్వు చదివించగలవేమో, కానీ సంస్కార బలం లోపల నుంచి రావాలి. ఆ సంస్కార బలం 5 ఏళ్లప్పుడు ఇవ్వగలవు, 8 ఏళ్లప్పుడు ఇవ్వగలవు, 10 ఏళ్లప్పుడు ఇవ్వగలవు. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు గాడి తప్పితే తండ్రి బలం తగ్గిపోతుంది, కొడుకు బలం పెరిగిపోతుంది. చిన్నపిల్లాన్ని కొట్టినట్టు ఇప్పుడు కొట్టలేడుగా చెంప మీద. తండ్రిని వాడు తొయ్యగలడు, వాడు తండ్రిని తొయ్యలేడు. కానీ తండ్రిని మనం అలా తొయ్యకూడదన్న సంస్కారం ఉంటే ఎంత బలమున్న సముద్రము చెయ్యలి కట్ట దాటనట్టు, ఎంత గొప్పదైనా బడబాగ్ని సముద్రంలోనే ఉండడం తప్ప పైకి రానట్టు, ఎంత శక్తి తనకున్నా వేదప్రోక్తమైన విషయముల చేత తనకి తాను కట్టుకుని తను క్రమశిక్షణని ఉల్లంఘించకుండా ప్రతి స్త్రీ యందు అమ్మవారిని చూడగలిగినటువంటి లక్షణము ప్రచోదనమైన నాడే ప్రతి చోట శాంతి అనేది ఏర్పడుతుంది. తప్ప మీరు అంగుళానికో పోలీసుని నిలబెట్టినా మనసులలో మార్పు రానినాడు, మీరు స్త్రీలని అలా చూడడం అనేటటువంటి తత్వం పోనినాడు, అసలు మీరు లోకంలో శాంతిని స్థాపించడం, స్త్రీని పూజించేటటువంటి స్థితిని తేవడం అన్నది బాహ్యంలో శాంతి భద్రతల పేరుతో స్థాపించడం కుదరదు. అది మనసు యందు రావలసినటువంటి గొప్ప మార్పు. దీనికి ప్రయత్నం చేసినటువంటి వారు ఋషులు. అందుకే ఋషులు అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారు నీలో అటువంటి శక్తిని ఇస్తుంది. ఎందుకు శక్తిని ఇస్తుంది, ఎలా ఇస్తుంది ఆ భావన అంటే, నీ భావన యందు ఒక మార్పు ఒకటి వస్తుంది. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యాల్లో. అయ్యో నేను మాట్లాడానంటే నా మాట వెనక అమ్మవారు ఉంది. నేను ఊపిరి తీసి ఆ ఊపిరిని మళ్ళీ వాక్కుగా మార్చి మాట్లాడగలుగుతున్నాను. అందుకే ఊపిరి విడిచిపెడితే మాట్లాడతాం కానీ ఊపిరి తీస్తే మాట్లాడలేము. ఊపిరి తీయాలంటే శక్తి ఉండాలి, ఊపిరిని వాక్కుగా మార్చాలంటే శక్తి ఉండాలి. నేను తింటున్నానంటే నాలో ఆకలిగా ఉన్నది ఆ అమ్మ. కాబట్టి యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి నాలో శక్తిగా ఉంది, నాలో ఆకలిగా ఉంది, నాలో నిద్రగా ఉంది. ఆ అమ్మవారు నడిపిస్తోంది. ఈ కంటితో నేను ఏది చూస్తున్నానో కూడా ఆవిడ చూస్తోంది. నేను వీడికి ఇచ్చిన కంటిని దుర్వినియోగం చేస్తున్నాడు, నేను వీడికి ఇచ్చిన చెవిని దుర్వినియోగం చేస్తున్నాడు. దీనికి శక్తి స్థానంగా ఉన్న అమ్మవారు దాన్ని చూస్తోంది. కాబట్టి అమ్మవారు నాకు ఈ చెవినిచ్చినందుకు నేను ఈ చెవితో ఏది వినాలో దాన్ని వినాలి తప్ప వినకూడని దాన్ని వింటే రేపు పొద్దున్న ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మంచిని వినడానికి చెవినిస్తే అది విడిచిపెట్టి చెడుని వినడానికి లేదా మంచిని గ్రహించడానికి ఆ చెవిని వాడకుండా బ్రతికినటువంటి నీకు ఇప్పుడు మళ్ళీ అలా వినగలిగినటువంటి ప్రజ్ఞతో కూడిన చెవిందుకు. ఏది విన్నా లోపలికి పుచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్న పశు జన్మలోనే ఉండు. ఈ చెవులు ఆర్తితో ఉన్న ఇంకొకరికి ఇస్తానని ఈ చెవులు తీసేస్తే. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలనేటటువంటి భావన ఎప్పుడు వస్తుందంటే కదలికల యందు శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి దర్శనాన్ని లోపల ప్రతి క్షణం పొందగలిగినటువంటి స్థితి వస్తే నీ ప్రవర్తనని నువ్వు జాగ్రత్తగా నియంత్రించుకోగలుగుతావు.
నువ్వు బయట ఎలా కదులుతున్నావో చూడగలరు తప్ప నీ మనసు ఎలా ఉందో ఎవరు చూడగలరు? ఎవరు చూడలేరు. కన్న తల్లికి కూడా తెలియదు నీ మనసు ఏం ఆలోచన చేస్తుందో. నీ మనసు మారాలంటే జగదంబ యొక్క ఆరాధన జరగాలి. మనలో ఉన్న మహిషాసురుడు వధింపబడాలి తప్ప ఎప్పుడో ఎక్కడో ఎవరో మహిషాసురుడిని అమ్మవారు వధించింది మంచిదే. ప్రతి సంవత్సరం మనం ఎందుకు మహిషాసుర మర్దని స్తోత్రం చేస్తూ అమ్మవారిని ఆరాధన చేయడం అంటే, అమ్మా నాలో ఈ మహిష ప్రకృతి రాకుండా చూడు. ఆడది అంటే నా చేత అనుభవైక వేద్యమైన వస్తువు అన్న భావన లేకుండా చూడు. ఆడది అంటే అబల బలం లేనిది నన్నేం చెయ్యలేదనేటటువంటి తృణీకార భావం నాలో లేకుండా చూడు. ఆడది అంటే నన్ను కన్న తల్లి, నన్ను ప్రేమించిన చెల్లి, నేను పీటల మీద కూర్చుంటే నాకు మంగళహారతి ఇచ్చి మురిసిపోయేటటువంటి నా తోడ పుట్టింది అనేటటువంటి భావన నాకు కలిగేటట్టుగా చూడు. నేనెవరో తెలియకపోయినా 26వ ఏట నేను తాళి కడితే తన ఇంటి పేరు, తన గోత్రం, తన వారిని విడిచిపెట్టి నేను అమెరికాలో ఉంటే, రష్యాలో ఉంటే నాతో విమానం ఎక్కి ఆ దేశం తెలియకపోయినా, అక్కడ ఒక్కళ్ళు తెలియకపోయినా, నేను 30 రోజుల క్రితం వరకు తనకి తెలియకపోయినా, నేను తనని వివాహం చేసుకోవడానికి అంగీకరించి 3 ఉళ్ళు వేసినటువంటి ఉత్తర క్షణంలో అన్నీ వదులుకుని నా వెంట వచ్చి నాకు కొడుకునికని నా వంశాన్ని నిలబెట్టి నా కోసం బతికి నాకు మనశ్శాంతినిచ్చి నాకు శాంతి స్థానమైన నా భార్య కన్నా గొప్పదెవరు? ఏ ఇంటి ఆడదైనా ఆ ఇంటికి అటువంటిదే. ఆమె లక్ష్మీ స్వరూప అన్న భావన నా యందు కావాలని కోరుకోవడం నిజమైనటువంటి మహిషాసుర వధ తప్ప కేవలంగా మహిషాసుర వధ దేవి భాగవతంలో ఇంతమంది రాక్షసులు ఇలా కోరుకున్నారు, అమ్మవారిని ఆయుధాలు వేసింది, ఇంట్లో చంపేసింది అని అమ్మవారు అక్కడ మహిషాసురుడిని చంపేసింది అని చెప్పి నువ్వు తెలియజేసుకుని ఇక్కడ నువ్వు మహిషాసురుడిగా ప్రవర్తిస్తే దానివల్ల ఏమిటి ప్రయోజనం? అది కాదు వ్యాసుడు కోరుకున్నది, అది కాదు అమ్మవారు కోరుకున్నది. అప్పుడు ఎప్పుడో చంపినా ఇప్పటికీ దేవీ భాగవతం పారాయణ చేయి, దేవీ భాగవతం విను, దేవీ భాగవతంలో మహిషాసుర వధ వెనకాల ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకో అంటే, మహిషాసురుడు ఎలా ప్రవర్తించాడో అలా నువ్వు ప్రవర్తించవద్దు. ఇది మనకి నేర్పుతుంది. ఉపాధి చేత మాట్లాడినా లోపల పశు ప్రవృత్తి ఉన్ననాడు నువ్వు మనుష్యుడు అయి ఉండడం వల్ల వచ్చేటటువంటి అదనపు ప్రయోజనమే ఉంటుంది. అందుకు కొన్ని శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మ పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయవిహసించేన వపుష అంటారు. అమ్మ నాకు నరత్వం మనిషి అయినా పర్వాలేదు, దేవత్వం నేను దేవతనైనా పర్వాలేదు, నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం పక్షినైనా కొండనైనా కోణనైనా ఏటినైనా పులినైనా సింహాన్నైనా పర్వాలేదమ్మా, నేను ఏ ఉపాధితో ఉన్నానన్నది కాదు, నీ పాదముల యందు భక్తి ఉండాలి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచకానే విద్యాభ్యాసమనత్య కరి చింకే మంత్రమోహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు, నీ పాద సంసేవాశక్తియ కాకజింతు కతికిం శ్రీ కాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. భగవంతుని యొక్క పాదార విందముల యందు భక్తితో కూడినటువంటి వాడై ఎలా భగవంతుడు చెప్పాడో అలా ప్రవర్తించేటటువంటి ధీశక్తితో క్రమశిక్షణతో ప్రవర్తించగలిగినటువంటి స్వరూపం ఉన్నాడా, అది సాలపురుగైనా పామైనా ఏనుగైనా ఈశ్వరుని చేరుకుని శ్రీకాళహస్తి క్షేత్రమే వస్తుంది. అలా చేతకానప్పుడు వేదం చెప్పింది నువ్వు పాటించినప్పుడు, వేదాన్ని తిరస్కరించేటప్పుడు కనపడ్డ ప్రతి ఆడది నీ చేత అనుభవైక వైద్యమైనటువంటి వస్తువు అనేటటువంటి తృణీకార భావము నీ ఎందుకు పెరిగిపోయినప్పుడు నువ్వు దాస్యంలో చూడడానికి మనిషిగా కనపడినా యథార్థములకు నువ్వు మహిషాసురులవే ఉంటావు. ఈ మహిష ప్రవృత్తి నీ ఎందు నిన్ను నీవు నిగ్రహించుకోలేకపోతే, నువ్వు తొలగించుకోలేకపోతే అమ్మవారి పాదాలు పట్టుకో, ఆవిడ తీసేస్తుంది. ఆవిడ నీ ఉపాధిని పడగొట్టక ముందే నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకుంటే నీలో మహిషాసురుడిని తీసేస్తుంది. తీసి నిన్ను పనికొచ్చేటటువంటి మనిషిగా మారుస్తుంది. ఈ సారాంశాన్ని, ఈ బోధని, ఈ జ్ఞానాన్ని, ఈ కటాక్షాన్ని, ఈ కృపని మనకి కల్పించడానికి వచ్చినటువంటి పారాయణ చేయవలసినటువంటి గాథ మహిషాసుర వధ తప్ప కేవలం అమ్మవారు చేసిన ఒక రాక్షస సంహారంగా, చరిత్రలో జరిగిపోయినటువంటి ఒక సంఘటనగా, భూతకాలమనందు జరిగినటువంటి ఒక సంఘటనగా కేవలం వినడానికి మాత్రమే పనికొస్తుంది. ఇది ఎప్పుడో జరిగిపోయింది కదా, ఇప్పుడు మనకి కావలసిన మనమేం మహిషాసురులం కావని మనకి మనం సరిపెట్టేసుకోవడం కాదు, మనం అలా ఉన్నామా అన్నది జాగ్రత్తగా మీకు మీరు నాకు నేను పరిశీలన చేసుకుని మార్పు తెచ్చుకోవలసినటువంటి స్వచ్ఛందమైన క్రమశిక్షణతో కూడుకున్నటువంటి గాథ మహిషాసుర వధ. ఆ నేపథ్యంలో తత్సారాంశమును అర్థం చేసుకోవడానికి మీరు వినండి. అప్పుడు మహిష ప్రకృతి అన్న మాటకు అర్థం మీకు బాగా ద్యోతకం అవుతుంది. దీన్ని ప్రారంభం చేస్తే వ్యాస మహర్షి అంటారు, పూర్వకాలంలో ధనుకుమారులైనటువంటి వారు రంభుడు కరంభుడు, వీళ్ళిద్దరికీ సంతానం లేదు.
కాబట్టి వీరిద్దరూ సంతానార్థమై అంటే పుత్ర సంతానము కలగాలనేటటువంటి కోరికతో ఇక్కడ వరకు మంచి లక్షణమే. భగవంతుణ్ణి ఆరాధించి ఏదైనా పొందవచ్చనేటటువంటి భావన లోపల ప్రచోదనం అవ్వడం వరకు అది రాక్షస శరీరమా, మనుష్య శరీరమా, దేవతా శరీరమా అన్నదానితో సంబంధం లేదు. ఇక్కడ వరకు మంచిదే. కానీ ఆ తర్వాత కలిగేటటువంటి మార్పు రాక్షసుడా, దేవత, ఋష, మనుష్యుడా, భక్తుడా, ఇంకోట అన్నది నిర్ణయం చేస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ ధనుకుమారులైనటువంటి రంభుడు, కరంభుడు వీళ్ళిద్దరూ కూడా పరమపావనమైనటువంటి పంచనద జలము అనబడేటటువంటి తీర్థము దగ్గరకు వెళ్ళి ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తుండగా ఈ కరంభుడు నీటి యందు మునిగి తపస్సు చేస్తున్నాడు. అదొక వ్యగ్రతతో కూడినటువంటి బుద్ధి. అంటే దేహాన్ని ఎంత క్షోభింప చెయ్యవచ్చో అంత క్షోభింప చేసి తపస్సు చేయడం ఒకెత్తు. దేహమునందు విస్మృతి కలిగేటట్టుగా మనసుని ఈశ్వరుడు యందు పెట్టి తపస్సు చేయడం ఒకెత్తు. వాల్మీకి మహర్షి తపస్సు చేస్తే పుట్టలు పెట్టాయి, కానీ ఆయనకి తెలివి పెట్టినట్టు. తాను నీట మునిగి శరీరం బాధపడేటట్టుగా నిలబడిపోయి ఈశ్వరుని నువ్వు కనపడవా అని నిగ్రహించడం ఒకెత్తు. ఇప్పుడు కరంభుడు వ్యగ్రతతో కూడిన తపస్సు చేస్తున్నాడు. అంటే నీట శరీరాన్ని ముంచేసి ఆ నీటిలో ఉండి తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు చూశాడు, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు వీడు, కానీ రేపు పొద్దున్న ఏది కోరుకుని భగవంతుడి దగ్గర, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర లోకానికి ఏ ప్రమాదం తీసుకొస్తాడో అని దేవతలు భయపడ్డాం, ఇంద్రుడు భయపడ్డాం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు లోపల నుంచి ఒక మాట వస్తే రెండో మాట కూడా లోపల నుంచే వస్తుంది. అంతర్వాణి అంటారు దాన్ని. దేవతలు అక్కడే ఉంటారు, రాక్షసులు అక్కడే ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించగలగాలంతే. నేను ఉపన్యాసం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఇది ఏదో బాగానే ఉంది, వ్యాసపీఠం నేను పట్టుకెళ్ళిపోదామని నాకు అనిపించింది అనుకోండి. ఈ వ్యాసపీఠం తీసి నేను సంచిలో పెట్టేసుకుంటున్నాను అనుకోండి, నాలోంచే ఓ మాట వస్తుంది, ఒరేది వ్యాసపీఠం రా, ఇన్నాళ్ళు దాని మీద పుస్తకం పెట్టుకుని ఉపన్యాసం చెప్పావు, అది మీది కాదు వాళ్ళది, నీకు ఉత్తరోత్తర పనికొస్తుంది అనుకుంటే వాళ్ళని అడిగన్నా తీసుకో, లేదా నువ్వన్నా వ్యాసపీఠం చేయించుకో. అంతేగాని నువ్వు వ్యాసపీఠం పట్టుకోవడం తప్పుగా ఇంకా దాని నువ్వు దేని భాగవతం చెప్పడం ఎందుకు అని నీలోంచే ఉంటుంది. కానీ వచ్చిన మంచి మాట గొంతు పిసికేసి మీరు వ్యాసపీఠం పట్టుకెళ్ళిపోగలిగితే రాక్షసుడై ఉన్నట్టు ఆ సమయంలో. నిజమే, నేను పట్టుకెళ్ళకూడదని రాక్షసుడి యొక్క పీక నొక్కేసి మీరు పట్టుకెళ్ళడం మానేస్తే దేవతానుగ్రహాన్ని పొంది ఉన్నట్టు ఆ క్షణంలో. మీరు ఒక రోజులో ఎన్ని మాటలు దేవతానుగ్రహాన్ని పొందుతున్నారన్న దాన్ని బట్టి మీరు దేవతలకి దగ్గరగా ఉన్నారని గుర్తు. మీరు ఎన్ని మాటలు రాక్షసానుగ్రహానికి దగ్గరగా ఉన్నారన్న దాన్ని బట్టి మీ యందు రాక్షసత్వం అంత ఉన్నదని గుర్తు. మీ యందు రాక్షసత్వం పోవాలంటే దేవతత్వం పెరగాలి, దేవతత్వం పెరగాలంటే రాక్షసత్వం పోవాలి, అంతే. కాబట్టి దేవతలకి రాక్షసులకి యుద్ధం. దేవతలు ఎప్పుడు రాక్షసులు తపస్సు చేస్తుంటే పరిశీలనం చేసి ఇంద్రుడు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడంటే దాని అంతరార్థం ఏమిటంటే లోపల ఉండేటటువంటి భావనల మధ్య కలిగేటటువంటి సంఘర్షణ. తాత్వికంగా మీరు తీసుకున్ననాడు అది మీ అభ్యున్నతికి కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు నీట మునిగి తపస్సు చేస్తున్నటువంటి కరంభుడు రేపొద్దున్న ఏ ఉపద్రవమైనటువంటి కోరికలు కోరతాడో అన్న భావన చేత మొసలి రూపంలో వచ్చి నీటిలోనే మట్టుపెట్టి. కాబట్టి ఇప్పుడు కరంభుడు మరణించాడు ఇంద్రుడి చేతిలో అన్న మాట విన్నాడు రంభుడు. ఈయన నీటిలో తపస్సు చేస్తే ఆయన ఒక వటవృక్షాన్ని ఆశ్రయించి అగ్నిహోత్రాన్ని జయించి అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఆయన తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడు సోదరుడైనటువంటి కరంభుడిని సంహరించాడు. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా నేను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని నేను పొంది గొప్ప కొడుకుని కనాలి. ఆ కొడుకు ఏం చెయ్యాలి? వాడు దేవతల పీస మనసాలి అనిచి వాడు దేవతల్ని తమ స్థానం నుంచి తీసేయాలి. తీసేసి స్వర్గాన్ని వాడు ఆక్రమించాలి. ఇంద్రుడి పదవిలో వాడు కూర్చోవాలి. ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధే చూడండి. ఇంకా లోపల ఎంత ఆర్తి పెరిగిపోయిందంటే ఇది చాలా వ్యగ్రతతో కూడిన బుద్ధి. అంటే సాత్వికమైన ఆరాధనకు తామసికమైన ఆరాధనకు ఎంత తేడా ఉంటుందో చూడండి. కొరణాలు పెట్టి కొట్టేస్తున్నా భగవన్నామని చెప్పాడని ఆ రామదాసు గారు కారాగారంలో ఉండి ఎవడబ్బా సొమ్మానీకులు కూర్చు తిరిగేవు రామచంద్ర అని బాధ ఓర్చలేకపోతే కూడా రాముడికి చెప్పాడు. మళ్ళీ దెబ్బలా కోర్వక నిన్ను తిట్టుతీ కానీ రామచంద్ర అని మళ్ళీ రాముడికి చెప్పుకున్నాడు. అది పరమ సాత్వికమైనటువంటి ఆరాధన తప్ప తామసికమైన ఆరాధన ఎలా ఉంటుందంటే నిగ్రహించి ఈశ్వరుణ్ణి తన ముందుకు తెచ్చుకోవాలి. వాడు ఈశ్వరుడు ప్రసన్నుడయ్యే వరకు తాను ఊరుకోలేడు. ఈశ్వరుడు తొందరగా వచ్చేయవలసిందే. ఎందుకంటే లోపల ఉన్నటువంటి కోరిక లోపల తొందరగా కోరికని సిద్ధింప చేసుకోవాలన్న బుద్ధి వ్యగ్రత అలా ఉంటుంది.
కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తూ ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదనేటటువంటి తమకముతో కూడిన బుద్ధి చేత తన శిరస్సుని తానే ఎడమ చేత్తో జుట్టు పట్టుకుని కుడి చేత్తో తన కంఠాన్ని కోసుకోపోయాడు. ఇది చాలా తప్పు పని. భగవదారాధన ఎందు ఇటువంటి ప్రక్రియలు సుకారము అంగీకరింపబడవు. అది ఎంత భయంకరమైన బుద్ధితో ఆ పూజ మొదలుపెట్టాడు అన్నది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పీక కోసుకోకపోతే అగ్నిహోత్రుడు వచ్చి అన్నాడు, ఆత్మహత్య మహానేరం రా, నాకు పూజ చేస్తున్నాను అని పేరు చెప్పి నీ తల కోసి అగ్నిహోత్రంలో వేస్తే ఏమొస్తుంది? అది ఆ పూజ చేయడం అంటే దేనికి చెయ్యాలనుకుంటున్నావు? ఇంత వ్యగ్రతతో కూడినటువంటి పూజ ఏది ఆశించి చేస్తున్నావు? అసలు నాకు చెప్పి నీకేం కోరుకుందో అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన తన మనసులో ఉన్నటువంటి కోరికని బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాక్షస బుద్ధి అంటే ఎంత వ్యగ్రతతో ఉంటుందో, పూజ కూడా ఎంత వ్యగ్రతతో ఉంటుందో మీరొక్క మాట బాగా గుర్తుపెట్టుకుంటే భగవంతుణ్ణి నిగ్రహించి నిలబెట్టుకోవడంలో ఉన్న మాట మీకు అర్థం అవ్వడానికి నేను ఒక మాట చెప్తా. బలవంతంగా ప్రేమించు అన్నట్టుంటుంది. బలవంతంగా ప్రేమించడం ఏంటి? ప్రేమ అనేటటువంటిది హృదయంలోంచి రావాలి. బలవంతంగా ప్రేమించడం ఎలా కుదురుతుంది? అదే రాక్షస బుద్ధి. యాసిడ్లు వేయడం, కప్పులతో పడవడం ఎక్కడ మొదలవుతాయంటే బలవంతంగా ప్రేమించడం అడగడంలో ఉంటాయి. అది రాక్షస బుద్ధి అని తెలుసుకుని అమ్మవారి పాదాలు ఎత్తుకుంటే ఈ మహిష ప్రకృతి పోతుంది. దీనికి మహిషాసుర వధ ఆలంబనమై ఉంటుంది. ఇది ఎన్ని విచిత్రగతులు తిరుగుతుందో మీకు రేపటి రోజున మనవి చేస్తాను. మంగళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేసినటువంటి రంభుడు అగ్నిహోత్రుడు ప్రత్యక్షమైన తరువాత వరాన్ని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ముచ్చటిస్తున్నాం. ఆయన అన్నాడు, ఇది తుష్టోసి దేవేసి దేహిమే వాంఛితం వరం త్రైలోక్య విజయీ పుత్ర శ్యామ్య పరబలాత్తరః అజేయ సర్వదా సస్యాద్ దేవదానవ మానవై కామరూపీ మహావీర్య సర్వలోకాభివందితః. సమస్త లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి వాడు, కామరూపి అయినటువంటి వాడు, ఆయన కన్నా బలవంతుడు లేనటువంటి రీతిలో గొప్ప బలమున్నటువంటి వాడు, మూడు లోకములను శాసించగలిగినటువంటి వాడు, అజేయుడు, దేవదానవ మానవుల్ని నిగ్రహించగలిగినటువంటి వాడు, నాకు కుమారుడిగా కావాలి అన్నాడు. బ్రహ్మగారు అన్నారు, మంచిదే, నీకు కుమారుడిగా కావాలి అంటే నేను కుమారుణ్ణి పొందాలి అన్న కామాతురతతో నువ్వు ఎవరి వంక చూస్తావో, ఏ స్త్రీ వంక చూస్తావో ఆమె యందు నీకు అటువంటి కుమారుడు కలుగుతాడు. యస్యాం చిత్తం పురంభత్వం ప్రమదాయాం కరిష్యసి తస్యాం పుత్రో మహాభాగ భవిష్యతి బలాధికః. ఇంత తపస్సు చేసినటువంటి రంభుని యొక్క మనస్సు ఎంత నీచమైనదో, అతని యొక్క స్థితి ఎటువంటిదో. తపస్సు చేసిన ప్రతివాడు గొప్పవాడైపోవాలని ఎక్కడా లేదు లోకంలో. అలా అయితే రావణాసురుడు చాలా గొప్పవాడని వేసి ఉంటుంది, తపస్సు చేశాడు కాబట్టి. రామచంద్రమూర్తి ఆ మాటకు వస్తే తపస్సు చేసినట్టు ఏం కనపడదు. కానీ రాముడు గొప్పవాడా రావణుడు గొప్పవాడా అంటే నడవడి చేత రాముడు గొప్పవాడంతే. గురువు ఏది చెప్పారో అది పాటించిన వాడు గొప్పవాడు, వేదం చెప్పింది పాటించింది గొప్పవాడు. తపస్సు చేసి వేదాన్ని తిరస్కరించిన వాడు గొప్పవాడు ఏంటి? కాబట్టి ఇప్పుడు ఈ రంభుడు ఎంత నీచ ప్రవృత్తి కలిగిన వాడో బయటకు వస్తుంది. ఈయన ఏ స్త్రీ యందు మనసుంచుకున్నాడో ఆ స్త్రీ యందు ఇటువంటి వీరుడు జన్మిస్తాడు. ఇప్పుడు ఈయన యక్షలోకానికి వెళ్ళాడు. ఆ యక్షులందరూ ఈయనకి మిత్రులు. యక్షలోకంలో ఒక మహిషి అంటే ఒక గేదె అలా వెళ్ళిపోతుంది. మనసు ఎవరి మీద లగ్నమైందంటే ఒక గేదె మీద లగ్నమైంది. తన యొక్క తేజస్సును ఆ గేదె యందు నిక్షేపించాడు. ఆవిడ గర్భవతి అయింది. ఇప్పుడు ఆయన భయం ఏంటి? ఇంత కష్టపడి ఏ వరాన్ని కోరుకున్నాడో ఆ వరం వలన పుట్టవలసినటువంటి వాడు ఒక గేదె కడుపులో పెరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన గేదెని రక్షించుకోవాలి. రక్షించుకోకపోతే ఏమవుతుంది? దానికి పశుధర్మం ఒకటి ఉంది. ఏమిటా పశుధర్మం?
అది గేదె కాబట్టి దాన్ని ఇంకో దున్నపోతు వెంటబడుతుంది. ఇప్పుడు ఏ దున్నపోతో వెంటబడింది అనుకోండి, లోపల ఉన్నవాడు ఏమైనా చెనకబడితే పుట్టవలసిన వాడు పుట్టకుండా పోతాడు, తప్పు నీదంటాడు బ్రహ్మగారు. అందుకని ఆయన పని ఏమిటంటే ఇప్పుడు ఆ గేదెని రక్షించుకుంటూ తిరుగుతున్నాడు. గేదె అన్న తర్వాత గేదె పట్ల వ్యామోహం పొందకుండా ఉంటాయా దున్నపోతులు, కాబట్టి దున్నపోతు దాన్ని వెంటబడింది. తీవ్రమైనటువంటి మదనావీశంతో ఉన్నటువంటి యక్షలోకంలో ఉన్న దున్నపోతు కాబట్టి అదొచ్చి ఇన్ని వరాలు కోరుకున్నటువంటి రంభుణ్ణి సంహరించింది. ఇప్పుడు ఆ యక్షులందరూ కలిసి ఈ తమ మిత్రుడైనటువంటి ఈ రంభుణ్ణి సంహరించిందన్న కోపంతో ఆ వెంటపడినటువంటి దున్నపోతుని సంహరించి ఈయన శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి కాలుస్తున్నారు. లోపల ఎంత కోరికుండిపోయిందంటే లోకకంటకుడైన కొడుకు పుట్టాలని కదా, ఆ కొడుకు పక్కన సాయం చేసి లోకాలు ఏడిపించాలనుకున్నాడు. ఈ కోరిక తీరకుండా చచ్చిపోయానే అన్న బాధ ఉండిపోయింది. తీరా ఈయన్ని కట్టెల మీద పెట్టి కాల్చేటటువంటి సమయంలో ఈ మహిషి దానికి ఒక విచిత్రమైన ప్రేమ కలిగింది. ఇంత గొప్పవాడు నా కడుపున పుట్టాలని నన్ను మోహించి నా యందు తన తేజస్సుంచినటువంటి వాడు కాలిపోతున్నాడు. దానికి ఒక ప్రేమ కలిగి యజమానిని చూసి అంబా అని అరిచినట్టు, యజమాని వెంట పరిగెత్తినట్టు అది కూడా ఆ కట్టెలలోకి ప్రవేశించింది. ఇద్దరూ కాలిపోతున్నప్పుడు భావనా వ్యగ్రత చేత అతను ఎటువంటి రాక్షసుడై పుట్టాడంటే, శరీరం విడిచిపెట్టే ముందు చిట్ట చివరి శ్వాసని ఆధారంగా చేసుకుని మనసు దేని మీద నిలబడుతుందో అటువంటి పునర్జన్మే వస్తుంది అని మనకి సనాతన ధర్మంలో వేదం చెప్తోంది. అందుకే మేము పునర్జన్మను అంగీకరిస్తున్నాము అని ఒప్పుకుంటాం కాబట్టే గుర్తు పెట్టుకుంటాం. నేను ఈ దేని ఎందు మనసు ఉంచుకున్నానో చివర నా మనసు దాని మీద నిలబడుతుంది. ఎటువంటి దాని మీద నిలబడిందో అటువంటి ఉపాధిలోకి వెళ్ళిపోతాను. అలా మనసు నిలబడకూడదంటే మనసుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అప్పుడు చివర కూడా అదే స్మరణకు వస్తుంది. ఈశ్వరుడి మీదే బుద్ధి ఉన్న వాడికి ఈశ్వరుడు స్మరణలోకి వస్తాడు, వస్తే ఉన్నత లోకాలు పొందుతాడు. కాదు నీచమైన విషయాల మీద దృష్టి పెట్టుకుంటే సంపాదించిందంతా ఏమైపోతుందో అని దాచినటువంటి డబ్బు మీద వ్యామోహం పెట్టుకుంటే ఆ దోషానం కింద బతకవలసినటువంటి తేలో జర్రో పావాయి విషక్రిమిగా పడతాడు. పునర్జన్మ ఈశ్వరుడి చేతిలో ఉండదు, మీ పాపపుణ్యాల చేతిలో ఉంటుంది. ఇంత వ్యగ్రతతో చనిపోయి కాలిపోతున్నాడు కాబట్టి రక్తబీజుడయ్యాడు. రక్తబీజుడు అంటే ఆయన మళ్లీ పుట్టినప్పుడు ఆయన శరీరాన్ని కాని దేవతలు చెనకారో ఆ శరీరం నుంచి కారి కింద పడినటువంటి ప్రతి రక్తపు బిందువులోంచి కొన్ని వేల మంది రాక్షసులు మళ్లీ పుడుతుంటారు. అంత రాక్షసత్వంతో చనిపోయి అంత గొప్ప రాక్షసుడై పుట్టాడు. ఈ రంగుడు మహిషి ఇద్దరూ కాలిపోతున్నప్పుడు ఆ మహిషి కడుపులో పెరుగుతున్నటువంటి పిల్లవాడు చితి మీద దాడిపడ్డాడు. లోకంలో చితి మీద పుట్టినవాడు మహిషాసురుడు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు ఈ చితి మీద పుట్టినటువంటి మహిషాసురుడు పుడుతూనే తండ్రి ఇచ్చినటువంటి వరములకు వారసత్వాన్ని పొందాడు. పొందినటువంటి వాడికి ఒక గొప్ప అనుమానం ఒకటి వచ్చింది. మా నాన్నగారు 3 లోకాన్ని నిగ్రహించేవాడు, ఇంద్రపదవిని పొందగలిగినంత సమర్థత కలిగిన వాడు, దేవదానవ మనుష్యుల్ని గెలవగలిగిన వాడు, గొప్ప ప్రఖ్యాతి ఉన్నవాడు, అజేయుడు అని అడిగాడు తప్ప మరణం లేనివాడు అని మాత్రం అడగలేదు. కాబట్టి చచ్చిపోతానేమో అని భయం వేసి, ఎప్పుడో అప్పుడు చచ్చిపోతే ఎన్ని సంపాదించకపోవడం ఏంటి, కాబట్టి ఎప్పుడు చచ్చిపోకుండా ఉంటే సంపాదించకుండా గ్రహిస్తుండొచ్చు. ఇది రాక్షస ప్రవృత్తి అన్న మాటకు అర్థం లేనంత, అసలు పరిధి లేనంత నేను నాది అన్న వాటి మధ్య నలగడానికి రాక్షస ప్రవృత్తి అంటారు. ఈ నేను వాడు, నాది వాడిది ఎంత మారిపోతే అంత ఋషి ప్రవృత్తి అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా మేరు పర్వతం మీదకి వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ప్రత్యక్షం బ్రహ్మగారి లక్షణం, ఆయన ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలన్నారు, నువ్వు చచ్చిపోకూడదన్నాడు. ఆయన అన్నాడు అది ప్రకృతి విరుద్ధం. బ్రహ్మాండంలోంచి వచ్చినటువంటి పిండాండం మళ్ళీ బ్రహ్మాండంలోకి వెళ్ళి తీరాలి, అది ఉండేటటువంటి ధర్మం అది. అంతేగాని అలా ఉండదు పిండాండంతో, అలా శరీరంతో ఉండడం కుదరదు. ఇంకో మాటడు అన్నాడు. ఆయన అన్నాడు చచ్చిపోకుండా కదా ఉండాలి. మీతో నేను మనవి చేశాను ఇంతకుముందు, దేవతల్ని కూడా మనం మోహపెట్టగలనుకుంటారు వీళ్ళు. కాబట్టి ఆయన అన్నాడు నేను మిగిలిన వాళ్ళ ఎవ్వరి చేతిలోనూ చచ్చిపోకూడదు, కానీ ఆమెని నన్ను చంపేస్తే మాత్రం నాకేం అభ్యంతరం లేదన్నాడు. ఆయన అన్నాడు తథాస్తు. ఎందుకు అలా అన్నావు అని అడిగాడు. ఆడది చంపేస్తే పర్వాలేదు ఎందుకన్నావు అంటే ఆయన అన్నాడు మహిషాసురుడు అబలా హంతమాం హంతం కథం శక్త్యా భవిష్యతి అన్నాడు. ఆడదిని నువ్వు చంపడమా, ఆడదంత పరిచయమైంది ఈ లోకంలో. ఆడది అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను అనుభవిస్తా తప్ప ఆడది నన్ను చంపడం ఏంటి, ఆడది నన్ను ఏం చేయలేదు అన్నాడు. ఇది మహిష ప్రవృత్తి. నేను మీతో నిన్న మనవి చేసింది ఇదే.
ఆడది అంటే గౌరవించినవాడు, ఆడది అంటే తల్లి అన్నవాడు, చెల్లి అన్నవాడు, అక్క అన్నవాడు, సృష్టికర్త అన్నవాడు, స్థితికర్త అన్నవాడు, లయకర్త అన్నవాడు, పరబ్రహ్మం అన్నవాడు, మాతృదేవోద్భవ అన్నవాడు వృద్ధిలోకి వచ్చాడు. ఆడది ఏం చేస్తుందండి? ఆడదిగా ఉండాలి అన్నవాళ్ళందరూ ఎలా నశించిపోయారో మహిష ప్రవృత్తి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఆడది నిర్ణయం చేస్తుంది. అందుకే ఆడదాని చేతిలో చచ్చిపోతానన్నాడు. ఆడదాని చేతిలో చచ్చిపోతానన్న వాళ్ళు ఆడది నిర్ణయం చేస్తుంది ఏంటి అంటే, ఆడదింత గొప్పదయ్యుండే అవకాశం ఉందని తెలిసి కూడా అంత నీచంగా మాట్లాడగలిగినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ మహిషాసురుణ్ణి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. యథారాజా తథా ప్రజ. ఈయన ఇటువంటి వాడు, ఆయన చుట్టూ చేరినటువంటి రాక్షసులు కూడా అటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా మహిషాసురుని యొక్క ఛత్రం కిందకి చేరారు. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటి? మీతో నేను వాయి చేశాను. రాక్షసులందరి కోరిక స్వర్గాన్ని ఆక్రమించడం. రాక్షసులు దేవతల్ని నిగ్రహించడం అంటే మంచి భావాలు లేకుండా చెడ్డ భావాలు ఆక్రమించడం. కాబట్టి ఇప్పుడు ఆయన దూతను పిలిచాడు. సత్వాం సంరక్షయే నూనమాజౌ శరణమాగతం తస్మాత్తం శరణం జాహి మహిషస్య శచీపతి. ఓ దేవేంద్ర, ఈ లోకములకన్నిటికీ ప్రభువు మహిషాసురుడు. కాబట్టి వెళ్ళి మహిషాసురుడికి శరణాగతి చేసి నీ రాజ్యాన్ని మహిషాసురుడికి ఇచ్చేయమన్నాడు. ఆయన అన్నాడు, హయారే తద్బలం జ్ఞాతం తృణాదత్తం జలాకృతి శృంగయోస్తే కరిష్యామి సుదృఢం చ శరాసనం దర్ప శృంగబలాస్తేస్తి విదితం కారణం మయా ఇషానీతే పరిచ్ఛిద్య సంహరిష్యామి తద్బలం యద్బలేనాతి పూర్ణస్వం జాతోసి వరదత్పిత కుశలస్వం తదాఘాతే నయుద్ధే మహిషాధమ. నీతో నాకు యుద్ధం ఏమిటని 2 కొమ్ములు పట్టుకుని గిరగిరా తిప్పి ఆ కొమ్ములు ఓడదీసి ఆ కొమ్ములతో నేను ఒక పెద్ద ధనస్సు చేయించుకుని నిన్ను చంపి ఒకరు మారేస్తాను. ఒక పశువు గడ్డి తినేవాడివి, నువ్వు మహిషములోంచి వచ్చిన వాడివి, అటువంటి వాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి? నిన్ను చంపడం పెద్ద విశేషమా అన్నాడు. ఇంద్రుడు కూడా సమయాసమయములను ఎరగటయే అంత గొప్పగా మాట్లాడేశాడు. కానీ నిజంగా మహిషాసురుడు యుద్ధానికి బయలుదేరిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతిని అడిగాడు. బృహస్పతి వేదాంతం చెప్పాడు. వేదాంతం చెప్పడం అంటే మనసుకి స్వస్థత కల్పించాడు. నిన్ను గెలిచేవాడు వచ్చాడు. సమయం కోసం నిరీక్షించి కష్టాన్ని తట్టుకోగలిగినటువంటి స్థితిని నువ్వు మనసులో ప్రచోదనం చేసుకో. ఆ స్థితిని పొందు. ధనస్సు కూడా అవతల వారిని కొట్టాలి అంటే వంగుతుంది. ధనస్సు వంగకపోతే కొట్టలేదు. లక్ష్యాన్ని కొట్టవలసిన ధనస్సు వంగాలి. అలా నువ్వు కూడా కాలం కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు, వాడిని చంపగలిగిన స్త్రీ పుట్టే వరకు ఓర్చాలి. ఇది బృహస్పతి యొక్క బోధ సారాంశం. ఇప్పుడు ఇంద్రుడు యుద్ధం చేస్తానన్నాడు. తానొక్కడు యుద్ధం చేయలేని బ్రహ్మగారిని పిలిచాడు, శివుడిని పిలిచాడు, విష్ణువుని పిలిచాడు, దేవతల్ని పిలిచాడు, దిక్పాలకుల్ని పిలిచాడు. అందరూ కలిశారు. ఇటువైపు నుంచున్నారు. రాక్షసులందరూ మహిషాసురుడి వైపు చేరారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం బయలుదేరింది. ఇంత గొప్ప యుద్ధం బయలుదేరితే మహిషాసురుడు అన్నాడు, కింకరిష్యతి మే విష్ణుం ఇంద్రోవా బలవత్తర రుద్రోవాపి నిమేషక్త ప్రతికర్తుం రణంగనే నారీ కిన్నే కరిష్యతి. నాకు వరం ఉంది, ఆనది తప్ప ఎవరు చంపలేరు. నన్ను బ్రహ్మ ఏం చేస్తాడు, విష్ణువు ఏం చేస్తాడు, ఇంద్రుడు ఏం చేస్తాడు, రుద్రుడు ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఆనదంటారా? యుద్ధానికి వస్తే మాత్రం నన్ను ఏం చేస్తుంది? ఆనది కనబడితే చంపడం కాదు, అనుభవించగలిగినటువంటి వాడిని. ఎంత శక్తివంతురాలైనా నా చేత అనుభవింపబడవలసిందే కానీ నన్ను నిగ్రహించగలిగింది కాదు. ఎందుకంటే అది ఆడది కనుక. ఎంత నీచ భావనో, ఎంత చులకన భావన కలిగిన వాడో చూడండి. కాబట్టి నారీకిన్నే కరిష్యతి, నన్ను ఆడదేం చేస్తుంది అన్నాడు. సరే, యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైనటువంటి యుద్ధం దేవదానవుల మధ్య జరుగుతోంది. ఎంత యుద్ధం జరిగినా వరమే కదండి. బ్రహ్మగారు ఒకసారి మాట ఇచ్చారు అంటే ఆ మాట నిలబడవలసిందే. ఆ యుద్ధంలో దేవతలందరూ ఓడిపోయారు. ఓడిపోయినటువంటి కారణం చేత తలకొక దిక్కు వెళ్ళిపోయారు, గుహల్లో ఉంటున్నారు. చాలా బాధాకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గడుపుతున్నటువంటి సమయంలో ఎంతకాలం మనం ఇలా గడుపుతామని చెప్పి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా వరం ఇచ్చింది నువ్వే కదా, మరి ఎలా ఇప్పుడు మహిషాసురుడిని నిగ్రహించడం? ఆయన అన్నాడు, రండి మనం కైలాసానికి వెళదామన్నాడు. కైలాసానికి వెళ్లి శివుణ్ణి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. దేవతలందరూ సమావేశం పెట్టారు. ఈ పనికి మాలిన వాళ్ళందరూ సమావేశం పెడితే మాత్రం నన్నేం చేస్తాడన్నాడు మహిషాసురుడు. అది ఆయన అహంకారం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, మన వల్ల సంహరింపబడడం. ఆయన్ని సంహరించగలిగినటువంటి శక్తి స్వరూపాన్ని ఉత్పాదన చెయ్యాలి. కాబట్టి మన శక్తియే స్త్రీ. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. శక్తికి స్త్రీ అని పేరు. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తే నేను ఉపన్యసించగలిగినటువంటి నా శక్తి నన్ను ఆవహించి ఉంటుంది తప్ప కోటేశ్వరాలు మీరు కాకినాడలో కూర్చోండి ఉపన్యాసం ఇక్కడ తిరుపతిలో చెప్పాలంటే కుదురుతుందో అలా ఏం కుదరదు. నేను నా ఉపన్యాస వ్యక్తి కలిసే ఉంటాం. అదే భార్యాభర్త కలిసి ఉండడం.
నా శక్తి నా యందు ఉంటుంది. శక్తికి స్త్రీ అని పేరు. కాబట్టి ఇప్పుడు మన శక్తులన్నింటినీ ఒక తోట చేర్చండి, ఒక పరాశక్తిగా తయారవుతుందన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మగారు తన శక్తిని బయటికి తీశాడు. రక్తవర్ణం శుభాకారం పద్మరాగ మణిప్రభం, ఎర్రటి కాంతితో, రజోగుణం సృష్టి కదండి. అందుకని బ్రహ్మగారు ఎర్రటి తన శక్తిని బయటికి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. శంకరస్య శరీరాప్తు నిశ్రుతం మహదద్భుతం రౌప్యవర్ణమభూతీవ్రం దుర్దర్శం దారుణం మహత్. ఆయన తెల్లగా ఉండేటటువంటి తన తేజస్సుని పరమేశ్వరుడు తనలోంచి తన శక్తిని బయటికి తీశాడు. తతో విష్ణుం శరీరాప్తో తేజోరాశి నిమాపరం నీలం సత్వ వినోతే తం ప్రాదురాస్య మహాద్యుతి. శ్రీ మహావిష్ణువు తనలో ఉండేటటువంటి నల్లగా ఉన్నటువంటి సాత్వికమైనటువంటి శక్తిని తీశారు. ఇప్పుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, ప్రళయ శక్తి, మూడు శక్తులు ఏకీకృతమయ్యాయి. ఏకీకృతమై అందులోంచి ఒక మహాభూతము వంటి గొప్ప తేజోరాశి సంభవించింది. అప్పుడు వీళ్ళందరూ కూడా, మిగిలినటువంటి దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తుల్ని ఆవిడికి ధారబోశారు. కుబేరయమవస్మీనాం శరీరేభ్య సమంతతః నిశ్చక్రామ మహాత్తేజో వరుణస్య తథైవ చ అన్యేషాం చైవ దేవానాం శరీరో భూయతి భాస్వరం నిర్గతం తం మహాతేజోరాశి రాశిన్ మహోజ్వలః. ఆవిడ త్రిగుణాసా మహాలక్ష్మీ సర్వదేవ శరీరజ అష్టాదశ భుజారం యాత్రివర్ణా విశ్వమోహిని శ్వేతాననా కృష్ణనేత్రా సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంతా దివ్యభూషణ భూషిత అష్టాదశ భుజాదేవీ సహస్రభుజమండిత సంభూతాసురనాశా యా తేజోరాశి సముద్భవ అన్నారు. ఆ తల్లి అష్టాదశ భుజాదేవి. ఆవిడ 18 భుజములతో పుట్టినప్పటికీ కూడా 1000 భుజములతో ఉన్న దానిలా కనపడుతోంది. ఏంటి సహస్రం అంటే అనంతము, ఎన్నో భుజములతో ఉన్న దానిలా ఉంది. అప్పుడు ఆ ప్రాదుర్భవించినటువంటి గొప్ప తేజోరాశి అయినటువంటి ఆ తల్లి మహిషాసుర మర్దనము కొరకు వచ్చినది కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు చాలా సంతోషించారు. సంతోషించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆభరణాన్ని అమ్మవారికి ఇచ్చారు. క్షీరోదశ్చాంబరే దివ్యే రక్తే సూక్ష్మే తథాజరే నిర్మలంచ తదాహారం ప్రీతస్తస్యై సుమండితం దదౌ చూడామణిం దివ్యం సూర్యకోటి సమప్రభం కుండలే చ తథా శుభ్రే కటకాని భుజేషు వై కేయూరం కంకణాన్ దివ్యాన్ నానారత్న విరాజితాన్ దదౌ తస్యై విశ్వకర్మా ప్రసన్నేంద్రియమానసః. ఈ రకంగా క్షీరసాగరమేమో అమ్మవారికి 2 ఎర్రని వస్త్రములను మణిహారమును ఇచ్చాడు. విశ్వకర్మేమో సూర్యకోటి సమప్రభలతో వెలుగుండేటటువంటి చూడామణిని, కుండలములను, భుజములకు దివ్య కటకములను, నానారత్న విరాజితములైనటువంటి కేయూర కంకణములను ఇచ్చాడు. అలాగే పదపద్మములకు త్రస్త సూర్యకాంతి సదృశమైనటువంటి ముద్దుటుంగరములను, ఆ మెడలో వేసుకునేటటువంటి కంఠహారములను ఇచ్చాడు. వరుణదేవుడు శ్రీదేవికి వాడనటువంటి కమలములతో కూడినటువంటి హారాన్ని ఇచ్చాడు. వైజయంతి మాలనిచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై బంగారముతో చేయబడినటువంటి వివిధములైన ఆభరణములను, రత్నరాశులను బహూకరించాడు. అమ్మవారు శ్రేష్టమైనటువంటి గొప్ప దివ్యమైన కాంతితో కూడిన స్వరూపంతో సింహవాహనం మీద నిలబడింది. దాన్ని హిమవంతుడు ఇచ్చాడు. పరమేశ్వరుడు తన త్రిశూలంలోంచి ఆ శక్తిని తీసి ఒక శూలాన్ని బహూకరించాడు. శ్రీ మహావిష్ణువు సహస్రధారలతో కూడినటువంటి తన సుదర్శన చక్రంలో ఉన్నటువంటి అంశగా చక్రాన్ని ఇచ్చారు. వాయుదేవుడు ఒక గొప్ప శాపాన్ని అమ్ముల పొదిని ఇచ్చాడు. ఇంద్రుడు తన వజ్రంలోంచి వజ్రాయుధాన్ని, ఐరావతం యొక్క శక్తిలోంచి శోభనమైనటువంటి శబ్దము కలిగినటువంటి ఒక గొప్ప దంతాన్ని ఇచ్చాడు, ఒక గంటనిచ్చాడు. అలాగే కాలదండము, భూతములన్నింటినీ సర్వప్రాణికోటిని పడగొట్టగలిగినటువంటి కాలదండమును చేత పట్టుకునేటటువంటి యమధర్మరాజు తన కాలదండములోని అంశ కలిగినటువంటి దండాన్ని అమ్మవారికి ఇచ్చాడు. అదేవిధంగా కాలుడు ఖడ్గ చర్మములను, విశ్వకర్మ వాడి గండ్రగొడ్డలిని, వరుణ కుబేరులు కమలాన్ని, సొరతో నిండిన బంగారు మధుపాత్రను, త్వస్త దానవ శక్తిని ఢీకొట్టడానికి 3 గంటలతో కూడి ధనించుకున్నటువంటి కౌమోదికి అనబడేటటువంటి ఒక గొప్ప గదని, జగదంబకి గొప్ప దివ్యమైనటువంటి తేజస్సుని, కవచాన్ని, దివ్య వస్త్రాల్ని త్వస్త సమకూర్చాడు. ఇంతమంది దేవతల యొక్క శక్తులను తన చేత పట్టుకున్నటువంటి తల్లి అక్కడ నిలబడింది. ఇప్పుడు ఈ తల్లి వంక చూసి దేవతలందరూ స్తోత్రం చేశారు. పాహిమాం పాహిమాం తల్లి, ఇప్పుడు నువ్వు ఆడదానిగా ఆవిర్భవించావు, త్రైలోక్య జననివి, మాకందరికీ తల్లివి. అమ్మా నువ్వు కాపాడాలి మహిషాసురుణ్ణి, మహిషాసురుణ్ నుంచి మమ్మల్ని రక్షించమని. వెంటనే ఆవిడ మిమ్మల్ని అందరినీ నేను కాపాడతానంది. ఈవిడ ఎప్పుడైతే కాపాడతానందో దేవతలందరి మధ్యలోనూ కలిగినటువంటి ఆనందము చేత పెద్ద పెద్ద జయజయధ్వనులు చేశారు వాళ్ళు.
ఈ చప్పుళ్ళన్నీ మహిషాసురుడికి వినపడ్డాయి. ఎందుకురా అంత పెద్ద గోల జరుగుతోంది, దేవతలందరూ దేనికి సంతోషిస్తున్నారు కనుక్కురండి అని చెప్పి తన దగ్గర ఉండేటటువంటి ఆ మంత్రుల్ని కొంతమందిని పంపించాడు. ఆ మంత్రులు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారిని చూసి వాళ్ళు చాలా అందంగా ఉంది, ఈవిడ ఇంత గొప్ప తేజరాశి, ఇటువంటి ఆవిడ్ని మన ప్రభువుకి భార్యం చేస్తే ఎంత సంతోషిస్తాడో మనం వెళ్ళి మాట చెప్పాలన్నారు. ఇది కదండి రాజు ఎటువంటి వర్తన కలిగి ఉంటాడో ఆయన దగ్గర ఉండే మంత్రులు కూడా అంత గొప్ప వాళ్ళే అయి ఉంటారు. కాబట్టి ఆ మంత్రి ఆవిడ్ని చూసి నువ్వు మా రాజుకి భార్యవిక అన్నాడు, అంతవాడన్నాడు, ఇంతవాడన్నాడు, దేవతలను కొట్టాడు, స్వర్గాన్ని గెలిచాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, ఇంద్రుణ్ణి జయించాడు, కాబట్టి నీకు తగినటువంటి భర్త, ఆయన్ని భర్తగా పొందు, నువ్వు కామసుఖాలను భరిస్తావు, సంతోషంగా ఉంటావు, ఇంత అందంగా ఉన్నావని పొగిడాడు. ఆవిడండి వాడిని చంపడానికి పుట్టిందాన్ని నేను, ఏమైనా ధైర్యం ఉంటే మీ రాజుగారిని యుద్ధానికి రమ్మను అని ఆవిడ కబురు చేసింది. కబురు చేస్తే రాక్షసులైనటువంటి వారు ఒక్కలా ప్రవర్తిస్తారా? ఈయన వెళ్ళి అయ్యా ఆవిడ బాణాలు వేస్తుందిట, మిమ్మల్ని రణరంగంలో పడగొడుతుందిట, మీరు స్పృహ తప్పిపోయేటట్టుగా చేస్తుందిట, అలాగనే ఆవిడ బీరములు పలుకుతోంది, ఆవిడ ప్రతిజ్ఞ చేస్తోంది, మీరు యుద్ధానికి వెళతారో ఏం చేస్తారో నిర్ణయించుకోండి అన్నాడు. మిగిలిన మంత్రుల్ని పిలిచాడు. ఆ మిగిలిన మంత్రుల్లో ఒక మంత్రి లేచి మాట్లాడడం మొదలెట్టాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మీకు నేను ఈ ఘట్టాన్ని మనవి చేస్తున్నాను. ఆయన అన్నాడు, హేతు గర్భమిదం వాక్యం జ్ఞాతవ్యం హేతు విత్తమై బాణాత్మానినీనాం వైకటాక్షాయేవ విశ్రుతా పుష్పాంజలిమయశ్చాంగే వ్యంగ్యాని వచనాని చ పాతయిష్యామి శయ్యానాం రణమయ్యాం పతింతమా విపరీతరతి క్రీడాభాషణం జ్ఞేయమేవ తత్ కరిష్యే విగత ప్రాణం యదుక్తం వచనం తయా వీర్యం ప్రాణ ఇతి ప్రోక్తం తద్విహీనం నచాన్యథా వ్యంగ్యాధిక్యేన వాక్యేన వరయత్యుత్తమాన్ నృప. అయ్యో వెళ్ళిన మంత్రికి ఆవిడ మాటలు మాట్లాడితే ఆ మాటలు అర్థం కాలేదు. ఆవిడ దానాలు ఇస్తానంటే ఏమిటో తెలుసా ప్రభు, నీ వంక చాలా ఓరచూపులు చూస్తానని, నిన్ను పడగొట్టేస్తానంటే ఏమిటో తెలుసా, నిన్ను చక్కటి శైనం మీద పడుకునేటట్టు చేసి తన శరీరాన్ని నీ పక్కకి చేరుస్తానని, నీ ప్రాణం తీసేస్తానంటే ఏమిటో తెలుసా, ప్రాణములకు పర్యాయ పదం వీర్యం, నీ వీర్యము స్ఖలనమయ్యేటట్టుగా తాను నిన్ను రెచ్చగొడతానని. రాక్షస బుద్ధి అంటే ఎలా ఉంటుందో మీరు చూడండి. అంత స్పష్టంగా ఆవిడ నేను పుట్టిందే మిమ్మల్ని చంపడానికి రా, కాబట్టి నేను వచ్చింది మహిషాసురుణ్ణి ఆశ్రయించిన రాక్షసుల్ని సంహరించడానికి, యుద్ధ భూమిలో మహిషాసురుణ్ణి పడగొడతానని ఆవిడ చెప్తే వీళ్ళింత గొప్పగా చెప్పి ఆ వెళ్ళి మాట్లాడిన మంత్రికి రసస్ఫోరకమైన బుద్ధి లేదు. అందుకే ఆవిడ ఒకలా చెప్తే వీడికి ఒకలా అర్థమైంది. ప్రభు ఆవిడ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉమ్మిళ్ళు ఊరుతోందన్నారు. ఇటువంటి వాళ్ళని చేరదీస్తే అంత గొప్పగా మాట్లాడతారు. పక్కన మిత్రుడు ఆపత్కాలంలో మాట్లాడేవాడు కూడా సరైన వాడు అయ్యి ఉండాలి. ఒక ఆయన అన్నాడు, కాదు నాకు ఇందులో ఏదో తేడా కనపడుతోంది, ఆవిడ చంపడానికే పుట్టిందేమో, లేకపోతే దేవతలందరూ తమ శక్తులను ధారబోసి ఒక స్త్రీని ఎందుకు సృజిస్తారు, కేవలమే ఒక స్త్రీ చేతిలో మరణిస్తానని నువ్వు అడిగావు, అందుకే వచ్చిందన్నారు. ఆ మహిషాసురుడు ఎంతసేపు ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఆవిడితో యుద్ధం చెయ్యండి, కానీ నొప్పించకండి, గట్టిగా కొట్టకండి, ఆవిడికి బాధ కలుగుతుంది, ఆవిడ్ని గెలిచి జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురండి, నేను ఆవిడ్ని భార్యం చేసుకుంటానంటాడు. ఇది అసలు అవతల వారిలో ఉన్న గొప్పతనాన్ని అంగీకరించలేక ఆనది అంటే అంత చేతకానిది అన్న భావనకి మహిష ప్రవృత్తి అని పేరు. నేను అనుభవించగలను అంతే, అది తప్ప ఇంకొక మాట నోటి వెంట రాదు మహిషాసురుడికి. కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళారు ఒక్కొక్కరు. పెద్ద యుద్ధం నడిచింది. వెళ్ళినటువంటి వాళ్ళందరూ దీపం మీద పడినటువంటి పురుగులు ఎలా మాడిపోతాయో అలా భాస్కల, దుర్ముఖ, తామ్ర, చిచ్చుర, అతిలోమ, బిడాల వీళ్ళందరూ ఒక్కొక్కరు లక్షల సైన్యాన్ని పట్టుకెళ్లారు, అమ్మవారి చేతిలో మడిచిపోయారు. చివరికి మహిషాసురుడే వెళ్ళాడు. మహిషాసురుడే వెళ్ళి అమ్మవారితో ఒక కథ చెప్పాడు. పూర్వకాలంలో మండోదరి అని ఒక రాసకన్య ఉండేది. మంచి పిల్లవాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే తండ్రి గారు వీల్లేదు నేను పెళ్లి చేసుకోనంది. ఆఖరణ ఉద్యానవనంలో తిరుగుతుంటే అయోధ్యాధిపతి వీరసేనుడు కనబడి పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు పురుషుడన్న వాడి జోలి కుదరదు, నేను పెళ్లి చేసుకోనంది. ఆఖరికి ఆవిడ చెల్లెలు ఇందుమతి స్వయంవరంలో ఒక మంచి యుక్తమైన వయసులో ఉన్న రాజకుమారుణ్ణి పెళ్లాడ్డం చూసి అయ్యో దాని పెళ్లి అయిపోయింది, నేనే వద్దన్నానని ఒక్కసారి ఉద్రిక్తత కలిగి ఓ పనికి మాలిన వాడిని మద్రదేశాధిపతిని వివాహం చేస్తుంది. తీరా ఈవిడ పెళ్లి చేసుకుని ఆ మద్రదేశాధిపతితో ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అంతకు ముందే ఆయన ఒక దాసితో తిరుగుతున్నాడని తెలిసింది.
మనసు వికలమైపోయి ఇటు తన భర్తని పొందలేక ఇంతకు ముందు పొందుదామని కోరుకున్నటువంటి ఉత్తమమైనటువంటి పురుషుల్ని దూరం చేసుకుని ఎటూ కాక ఆవిడ జీవితం పాడైపోయింది. నువ్వు ఇలాగే హఠం చేసి పెళ్లి చేసుకోనంటే పాడైపోతావు. కాబట్టి ఎందుకు ఈ యుద్ధం నన్ను పెళ్లి చేసుకోన్నాడు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని లక్షల మంది పోయినా, ఇంతమంది సైన్యం పోయినా, ఇంతమంది మంత్రులు పోయినా నేనేమిటో నీకు అర్థం కాలేదు. ఇది గౌరా మహిళ ప్రవృత్తి అంటే అందావిడ. ఇది లోపల ఉంటుంది. ఇది మనం బాగా పట్టుకోవాలి. ఆడది అనేటప్పటికీ మనం గౌరవించాలి. ఈ భావన కలిగితే ఋషి ఆడది అనేటప్పటికీ ఎంత గొప్ప పదవిలో ఉండనివ్వండి, ఎంత స్థితిలో ఉండనివ్వండి. ఆడదండి అలా మాట్లాడమే, ఆడదండి అలా ఉండడమే, ఆడదండి మనం మొదలం. ఈ ప్రవృత్తి, ఈ అతిశయం ఆడదాని యొక్క గౌరవానికి బదులు ఆడదాన్ని తృణీకరించేటటువంటి పరిస్థితి మహిష ప్రవృత్తి అని పేరు. చూసింది అమ్మవారి వీడిలో మార్పు రాదు. కాబట్టి ఇంకా ఈ ఉపాధిలో ఉండడానికి వీల్లేదు. ఎంతసేపు అంటే పెద్ద అమ్మవారికి యుద్ధం చేయడం అనేటటువంటిది ఏం పెద్ద విశేషమా? ఏం వీరోగా వేస్తారా, అమ్మవారికి కాసేపు ఒక కత్తి విసురుతుంది, వీరో బాణం వేస్తారా, అమ్మవారు 4 బాణాలు వేస్తుంది, ఓ 1,00,000 మంది సైన్యం చచ్చిపోతారు. చివరికి తన త్రిశూలం పెట్టి వాడి గుండెల్లో గుచ్చింది. ఆ శరీరంతో కింద పడ్డారు. ఆ కంఠాన్ని కత్తితో కోసేసింది, కంఠం తెగిపోయింది, రక్తధారలు కారిపోయాయి. మహిషాసురుడు మర్దింపబడ్డాడు. అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి అమ్మవారి దగ్గర నిలబడి సంతోషంతో ప్రార్థన చేశారు. అమ్మా పుష్టి కళాధ విజయ గిరిజా జయాత్వం తుష్టిం ప్రమాత్తమసి బుద్ధిం రమారమాచ విద్యాక్షమా జగతి కాంతిరహీనమేధ సర్వంతమేవ వితురా భువనత్రయేస్మిన్ అభిర్వాణా తవత శక్తి భిరాసుకత్వం కోవాక్షమ సకలలోక నివాస భూమి. తల్లి బ్రహ్మగారు సృష్టిస్తున్నాడు, విష్ణువు స్థితి చేస్తున్నాడు, శివుడు లయం చేస్తున్నాడు అంటాం కానీ నిజానికి సృష్టిశక్తి, స్థితిశక్తి, లయశక్తి అన్నీ నువ్వే. ఈ భూమిని భరిస్తున్నది నువ్వే, నిర్వహిస్తున్నది నువ్వే. తల్లి ఇవాళ నువ్వు ఆదుకుని దేవతల్ని రక్షించి మహిషాసురుణ్ణి మర్దించి ఉండకపోతే ఏమైపోదుమో. పరాశక్తి జగదంబ నిరంతరము మా యొక్క బుద్ధి నీ పాదారవిందముల యందు నిలబడి నీ యొక్క అనుగ్రహము మాకు ఉండేటట్టుగా మమ్మల్ని కాపాడు అని అడిగితే ఆవిడంది, నీకు ఎప్పుడు ఆపద వచ్చినా బెంగలేదు, నన్ను స్మరించండి, నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానంది. అందరూ సంతోషించారు. దేవతలు పదవులు పొందారు, రాక్షసులు రచించిపోయారు, మిగిలిన వాళ్ళు పాతాళ లోకానికి పారిపోయారు. ఈ విధంగా మహిషాసుర వధ పూర్తి చేసి అమ్మవారు లోకాలన్నింటినీ రక్షించింది. కాబట్టి ప్రతి శరన్నవరాత్రులలో శరన్నవరాత్రిని ప్రతిరోజు మహిషాసుర మర్దనిగా మనం అమ్మవారికి నమస్కారం చేస్తూనే ఉంటాం. మహిషాసుర సంహారానికి సంబంధించినటువంటి ఘట్టాన్ని మీరు విని ఉన్నారు. అమ్మవారు ఎప్పుడెప్పుడు జగత్తు యందు ధర్మమునకు వైక్లభ్యము కలిగితే, ఎప్పుడెప్పుడు వేద ప్రమాణమునకు హాని కలిగితే అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. చేసి ఆ రాక్షసులను దుమ్మాడి మళ్లీ సనాతన ధర్మాన్ని, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెడుతుంటుంది. ఆమెను నమ్ముకున్నటువంటి భక్తులైనటువంటి వారిని సదా కాపాడుతుంటుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే దేవతలు ప్రార్థన చేసినప్పుడు శుంభుల్ని సంభవించినటువంటి ఘట్టాన్ని ఇవాళ మహర్షి మనకు వివరణ చేస్తున్నారు. ఇందులో పూర్వకాలంలో శుంభులనేటటువంటి దానవులు పాతాళంలో పూర్వం పారిపోయి నివాసం ఏర్పరచుకున్నటువంటి వారు భూమి మీదకు వచ్చారు. వచ్చి వారు ఒకే ఆసనం మీద కూర్చుని పావన పుష్కర తీర్థమునందు నీరు, ఆహారము రెండిటిని విడిచిపెట్టి బ్రహ్మగారి కోసమని ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశారు. ఇందులో మీకు నేను తరచుగా మనం చేస్తూ ఉంటాను, రాక్షసుల యొక్క తపస్సుకి ఋషుల యొక్క తపస్సుకి ఉండేటటువంటి ప్రధానమైన తేడా, రాక్షసులు ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు, శరీరాన్ని ఖేద పెడతారు, ఇంద్రియాన్ని నిగ్రహించినట్లుగా ఉంటారు. కానీ పావుని కాలు కింద తొక్కి పెట్టినట్టు తొక్కి పెట్టడమే తప్ప అది ఇంద్రియ విజయం మాత్రమే కాదు. అటువంటి స్థితిలో చిట్ట చివరకు ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత వారు ఎప్పుడు కోరుకున్నా ఏది కోరుకుంటారంటే భోగాపేక్షతో ఉంటారు. కాబట్టి ఆ భోగలను అనుభవించడానికి ఈ శరీరం ఉండాలి. కాబట్టి ఈ శరీరం మరణించకుండా ఉండాలని అడుగుతుంటారు. అది పూర్తి అజ్ఞానంతో, తమోగుణంతో కూడుకున్నటువంటి తపస్సుగా ఉంటుంది. అందుకే రాక్షసులు ఎక్కడ తపస్సు చేసినా బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు అడిగేటటువంటి వరం ఒకే ఒక్కటి ఉంటుంది, నేను ఈ శరీరంతో శాశ్వతంగా ఉండాలి, మరణం అన్నది రాకూడదు. అసలు దేనికి మరణం లేదో అది ఆత్మయ్యి ఉంది. ఆ జ్ఞానము కలిగితే కొత్తగా మరణం కలగకూడదు అని అడగవలసినటువంటి అవసరమే ఉండదు. కానీ ఆత్మ నేను అన్న సత్యం ఎరుకలోకి రాక కేవలం శరీరమే నేననేటటువంటి అజ్ఞానమునందు నిలబడిపోయినటువంటి వారు ఆ శరీరము ఉండిపోవాలని కోరుకుంటారు.
ఆ శరీరం ఉండిపోవాలని కోరుకుంటే ఉండేది కాదు, అది ఉండిపోతుంది. ఇదే బ్రహ్మగారు చెప్తూ ఉంటారు. మీరు ఏ రాక్షసుని యొక్క జీవితాన్ని, ఏ రాక్షసుని యొక్క తపస్సు చూడండి, ఇదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తపస్సుకి మెచ్చుకున్నటువంటి వారై బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మగారు ఎదుట నిలబడ్డారు, నమస్కారం చేశారు, స్తోత్రం చేశారు. చేసి వరం అడిగారు. పురుషైర్ రమరాధైశ్చామానవైర్ మృగపక్షుభి అవధ్యత్తం కృపాసింధో దేహి నౌ వాంఛితం వరం నారీ బలవతీ కాస్తీయానో నాశం కరిష్యతి నభిధీవ స్త్రియకామం త్రైలోక్య సచరాచరే అవధ్యౌ భ్రాతరౌ స్యాతం నరేభ్య పంకజోద్భవ భయం న స్త్రీజనేభ్యశ్చ స్వభావాదబలాహిసా ఇది శ్రుత్వా తయోర్వాక్యం ప్రదుదౌ వంచితం వరం బ్రహ్మ ప్రసన్న మనసా జగామాద స్వమాలయం. బ్రహ్మగారిని వాళ్ళు అడిగింది ఏమిటంటే, మేము ఎప్పటికీ కూడా మరణించకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించవలసింది. బ్రహ్మగారు అన్నారు, పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టవలసింది, అది సిద్ధాంతం. బ్రహ్మాండంలో నుంచి వస్తోంది పిండాండం, మళ్ళీ పిండాండం బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకేదైనా అడగండి, అది ఇవ్వడం అన్నది కుదిరే విషయం కాదు. వాళ్ళన్నారు, మేము దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేత, మృగముల చేత, పక్షుల చేత మేము మరణించకుండా ఉండుగాక. కానీ మేము ఆడదాని చేతిలో చనిపోకూడదన్న వరం మాత్రం మేము అడగాం. ఎందుకు అడగాం? స్వభావాద్ అబలాహిస. అసలు స్వభావం చేతయే అబల. అది వాళ్ళ యొక్క గొప్ప, ఎంత గొప్పగా ప్రతిపాదిస్తారో చూడండి. ఇప్పుడు కొత్తగా తెచ్చి పెట్టుకోవడానికి అది కృతకం, నిలబడేది కాదు. స్వభావము చేత, పుట్టుక చేత వారు అబలలు. కాబట్టి బలమైనటువంటి దేహము కాదు, బలమైన శరీరము కాదు. కానప్పుడు అసలు మాతో వాళ్ళు యుద్ధం చేయడం, వాళ్ళు మమ్మల్ని నిగ్రహించడం అన్నది కుదరనే కుదరదు. మేము బలంలో దేవదానవులకే లొంగనటువంటి వారమై అంత ఎత్తున నిలబడిన వారం. వాళ్ళు పుట్టుక చేతనే అసలు బలము లేనటువంటి వారు. అటువంటి వారు మమ్మల్ని ఏం చేస్తారు? కాబట్టి ఇంకా మేము అసలు ఆడవాళ్ళ పేరెత్తడం ఎందుకు? వాళ్ళ పేరే ఎత్తాం. కాబట్టి వాళ్ళ విషయంలో మేము అడగం. వాడు అడగకుండా ఊరుకుంటే వేరు, కానీ ప్రత్యేకించి ప్రస్తావన చేసి ఇంత పనికి మాలినది ఆడది అన్నట్లుగా మాట్లాడడం, వాళ్ళకి స్త్రీ అనబడేటటువంటి స్వరూపమునందే ఎంత ప్రీకార భావం ఉన్నది అన్నది వ్యక్తమవుతుంటుంది. మహిషాసురుడికున్నా అదే ప్రకృతి, శుంభులకున్నా ఇదే ప్రకృతి. కాబట్టి ఇప్పుడు అదే వరాన్ని ఆవిడ కృప చేశారు, ఆ చతుర్ముఖ బ్రహ్మగారు కృప చేశారు. తప్పకుండా మీరు స్త్రీ చేతిలో మరణిస్తారు తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణించరు. ఒక రకంగా అజ్ఞానం చేత అబల అనుకున్నటువంటి ఆడది సబలగా కూడా నిలబడగలదు అని నిరూపించగలిగినటువంటి ఘట్టం ఏర్పడినప్పుడు వీళ్ళిద్దరూ మరణించడం జరుగుతుంది. మనం శుంభవధ మహిషాసురవధ చదివినప్పుడు ఏ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది? మనమంత తేలిగ్గా అబల అనడానికి వీల్లేదు, వాళ్ళు సబలులే అనేటటువంటి విషయాన్ని మనం నమ్మవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రక్తబీజుడనేటటువంటి వాడు మహిషాసురుడికి తండ్రిగా ఒకప్పుడు ఉన్నటువంటి వ్యక్తి చితిమంటలలో కాలిపోయి ఇంకా తన కుమారుని ముందు ఉండిపోయినటువంటి భ్రాంతి చేత రక్తబీజుడిగా జన్మించాడు. దేహాద్రుజిర సంపాతస్తస్య శస్త్రాహతస్య చ జాయతే చ యదా భూమా వ్యుత్పద్యంతే శనీకశః తాదృశాః పురుషాః క్రూరా బహవః శస్త్రపాణయః సంభవంతి తదాకారాస్తద్రూపాస్తత్పరాక్రమ యుద్ధం పునస్తే కుర్వంతి పురుషా రక్త సంభవాః అతస్సోపి మహావీర్యః సంగ్రామే తీవ దుర్జయః అవధ్యః సర్వభూతానాం రక్తబీజో మహాసురః. వీళ్ళకి తోడు అగ్నికి వాయువు తోడైనట్టు ఇంకొక ఆయన తోడయ్యాడు, రక్తబీజుడు. ఈయన యొక్క గొప్పతనం ఏమిటి? నేను మహిషాసుర వధలో మీతో మనవి చేశాను. ఈయన్ని చంపడం కాదు, అసలు ఈయన మీదకు ఎవరైనా అస్త్రం కాని శస్త్రం కాని ప్రయోగిస్తే దానివల్ల ఆయన దేహమునకు ఏదైనా గాయం ఉంటే ఆ గాయంలోంచి స్రవించేటటువంటి నెత్తుటి యొక్క బిందువులు భూమి మీద ఎన్ని పడతాయో అంతమంది ఆయనతో సమానమైన బలమున్న రాక్షసులు పుడుతూ ఉంటారు. కాబట్టి ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తే ఆయన లాంటి రాక్షసులు చాలా మంది పడతారు. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి క్రూరుడైన రక్తబీజుడు కూడా శుంభులకి తోడయ్యాడు. ఇప్పుడు వెంటనే వాళ్ళు చేసే పని ఏంటి? స్వర్గాన్ని ఆక్రమిస్తారు, దేవేంద్రుణ్ణి పదవీచ్యుతుల్ని చేస్తారు.
మీకు నేను ఎన్నో పర్యాయములు మనవి చేశాను దేవీ భాగవతం చెప్తున్నప్పుడు. లోపల ఉండేటటువంటి మంచి గుణములే దేవతలు, లోపల ఉండేటటువంటి చెడ్డ గుణములే రాక్షసులు. పూర్తిగా దేవతలు ఉండడం కుదరదు, పూర్తిగా రాక్షసులు ఉండడం కుదరదు. కానీ దేవతలని రాక్షసులు ఓడించి, రాక్షసులు కాని ఆక్రమించి సింహాసనం మీద కూర్చునుంటే అటువంటి వ్యక్తి సమాజంలో ఉండడం వల్ల ఏర్పడేటటువంటి పరిణామం ఏమిటంటే సమాజం అంతా పీడ పొందుతుంది. లోపల ఉన్నటువంటి దేవతలను సింహాసనం మీద కూర్చోబెట్టి రాక్షసులు ప్రయత్నం చేసినా విఫలమైపోతున్న స్థితిలో కనీసం ఉండగలిగితే ఆ వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైతే శుంభులు దేవేంద్రుని సింహాసనం నుంచి తొలగించి తాను సింహాసనం మీద కూర్చున్నారో, రాక్షసులు సింహాసనం మీద కూర్చున్నారో, ఆ సమాజమునకు శాంతి ఉండదు. వాళ్ళ చేత పరిపాలించబడినప్పుడు వాళ్ళు లోభము చేత, ఇతరమైనటువంటి దుర్గుణముల చేత ఆవహింపబడి ఉంటారు. తత్కారణము వలన వారి ప్రవర్తన ఎప్పుడూ కంటకప్రాయంగానే ఉంటుంది, ఇతరులకు బాధ కల్పించేదిగానే ఉంటుంది. అందుకని వారు దేవతలందరినీ ఓడించారు. ఇప్పుడు ఆ దేవతలందరూ తమ తమ స్థానాలను విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి దూరంగా ఎక్కడో అరణ్యాల్లో, పర్వతాల్లో, గుహల్లో తలదాచుకున్నారు. ఎంతకాలం ఇలా ఉంటారు? శుంభులు కొన్ని వేల సంవత్సరములు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఆలోచించారు, ఈయన్ని సంహరించడం మన వలన కాదు. ఎందుచేత అంటే ఈయన ఎవ్వరి చేత సంహరింపబడకుండా వరం కోరి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన సంహరింపబడాలంటే ఒక్కరే సంహరించాలి, ఆడది సంహరించాలి. ఆడది అంటే ఎవరో పడితే వాళ్ళు వెళ్ళి సంహరించేయడం కుదురుతుందా? నరవానరములను అడగలేదు కనుక రావణుడు ఎవరో కోపి ఓ మనిషి వెళ్ళి సంహరించేయడం కుదురుతుందా? అవతల వాడి పరాక్రమాన్ని బట్టి ఆయన్ని ఢీకొట్టగలిగినటువంటి పరాక్రమశాలి, తత్తుల్యమైనటువంటి శౌర్యము ఉన్నటువంటి వాళ్లే సంహరించాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలి? మళ్ళీ పరాశక్తిని ఆశ్రయించాలి. కాబట్టి వాళ్ళందరూ చండికాదేవిని ప్రార్థన చేశారు. చండికాదేవి అన్న మాట దేవీ భాగవతంలో తరచుగా వినపడుతుంటుంది. ఇది ఘోర అఘోర రూపముల యొక్క కలయిక. చండిక అన్న మాట చెడి కోపమే ఇది చిండుహి. చాలా కోపంతో ఉన్నటువంటి అమ్మవారి పేరు చిండు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చండికాదేవికి నమస్కారం చేయడమే అయ్యి బాబాయ్ ఆవిడ కోపంతో ఉంటుంది కదండి అంటారు. కాదు, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లవాడు సరిగా చదవట్లేదు, పాఠశాలకి వెళ్ళటం లేదు, ఏదో స్నేహితులతో కలిసి ఎక్కడో ఆడుకుంటున్నాడు. రోజు నేను పాఠశాలకు వెళ్ళొచ్చానమ్మా చదువుకుంటున్నానని చెప్తున్నాడు. ఒక రోజున అమ్మ దేవాలయానికి వెళుతుంటే ఆ పాఠశాలలో పిల్లలకి పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు కూడా కనపడ్డాడు. అమ్మ మీ పిల్లవాడు పాఠశాలకి రావట్లేదు, వాడు వచ్చి నెలనాళ్ళు అయింది, వాడు ఇంటి దగ్గర బయలుదేరుతున్నాడని తెలిసింది స్నేహితులను అడిగితే, కానీ వాడు ఏటి వద్దున ఆటలు ఆడుకుంటున్నాడు, వాడు రావట్లేదు ఉంది అన్నారు ఆ ఉపాధ్యాయుడు. తల్లి ఇంటికి వచ్చింది. ఆ పిల్లవాడిని చూడగానే ఎలా బడికి వెళ్ళావా అంది. అదేంటమ్మా వెళ్ళొచ్చావా అన్నాడు. ఇప్పుడు ఆ తల్లికి ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వచ్చి పిల్లాన్ని పట్టుకుని వాడిని వీల్చి వీపు మీద అదే పనిగా 4 దెబ్బలేస్తుంది. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి నాకు, అలా దెబ్బలు కొడుతున్నటువంటి అమ్మ క్రూరమైన స్వరూపమా, పిల్లవాడిని బాగు చెయ్యాలనేటటువంటి తాపత్రయం లోపల ఉండడం వల్ల ప్రేమ కోపము చేత కప్పబడి ఆ పిల్లవాడిని సంస్కరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి అమ్మ స్వరూపమా? కోపమునందు కూడా అమ్మయందు అంతర్లీనముగా ఉన్నది ప్రేమయే. అయినప్పుడు భయం ఎందుకు? కోపం ఎవరి మీద? దుష్టవర్తన మీద. కోపం ఎవరి మీద? తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళ మీద. తప్పుడు మార్గంలో ఉన్న వారికి ఆవిడ చుండి, భక్తులైనటువంటి వారికి ఆవిడ అనుగ్రహ ప్రదాత. ఆవిడ పార్వతి, లక్ష్మి, సరస్వతి, శారద సమస్తం. కాళికా స్వరూపాన్ని ఆరాధించినటువంటి రామకృష్ణ పరమహంస జ్ఞానాన్ని పొందలేదా? కాబట్టి ఈ స్వరూపంతో అమ్మవారిని ఆరాధించలేము అన్న మాట అనకూడదు. ఏ రూపంలో ఉన్నా మా అమ్మ అమ్మే. మా అమ్మ దుష్టుల మీద కోప్పడింది తప్ప నా మీద ఎందుకు కోప్పడుతుంది? బడికెళ్ళని పిల్లాన్ని అమ్మ కొట్టినట్టు దుష్టులైన వారిని విగ్రహిస్తోందని తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి చెడు కోపమే ఇది చెండిది. కోపంగా ఉన్న అమ్మవారి యొక్క స్వరూపమునకు చండీదేవి అన్న పేరు వెనక ఉన్నటువంటి అంతరార్థం, ఆ తల్లి సమాజమును పాడు చేసి అధర్మమునందు ప్రవర్తించేటటువంటి వారిని నిగ్రహించేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి. ఇప్పుడు దేవతలకు ఎవరు కావాలి? ఆ చండీదేవే కావాలి. ఎందుకు కావాలి? వాళ్ళకి ఆవిడ ప్రసన్నమూర్తి, ఆవిడ అఘోర రూపం వాళ్ళ పట్ల. అవతల శుంభులకి ఆవిడ ఘోర రూపం, వాళ్ళని సంహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతలు ప్రార్థన చేశారు.
నమో దేవి విశ్వేశ్వరి ప్రాణనాథే మదానంద రూపే సురానందగేతే నమో దానవాంత ప్రదే మానవానామనేకార్థదే భక్తి గమ్యస్వరూపే నతే నామ సంఖ్యా నతే రూపమీదృక్పథా కోపి వేదాది దేవస్వరూపే తమేవాపి సర్వేషు శక్తి స్వరూపా ప్రజా సృష్టి సంహార కాలే సదైవ స్మృతిస్త్వం ధృతిస్త్వం తమేవాసి బుద్ధిర్జరా పుష్టి పుష్టి ధృతి కాంతి శాంతి సువిద్యా సులక్ష్మీ గతి కీర్తి మేధా తమేవాసి విశ్వస్య బీజం పురాణం యదా ఈశ్వరూపైః కరోషీహ కార్యం సురాణం చ తేభ్యో గమానోద్యశాంత్యైః క్షమాయోగ నిద్రా దయత్వం వివక్షా స్థితా సర్వభూతేషు శక్తి స్వరూపైః అని వాళ్ళు ప్రార్థన చేశారు. అమ్మా, ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మము గతి తప్పుతుందో అప్పుడప్పుడు దాన్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి స్వరూపము కలిగినటువంటి దానివి. సృష్టి కార్యం జరిగినా బ్రహ్మగార్యందు సృష్టి చేయగలిగిన శక్తి స్వరూపం నీదే. శ్రీ మహావిష్ణువునందు స్థితిని నిర్వహించగలిగిన శక్తి స్వరూపానికి నువ్వే. హరుడు లోకాన్ని లయం చేసినా లయం చెయ్యగలిగినటువంటి హరుని యొక్క అంతర్లీనమైన శక్తిగా ఉండేదానికి నువ్వే. అటువంటి తల్లి, ఇవాళ మాకు వచ్చినటువంటి ఆపద నుంచి మమ్మల్ని గట్టెక్కించడానికి నువ్వు సాకారమైనటువంటి రూపాన్ని పొంది వచ్చి శంభ నిశంభుల్ని పరిమార్చి మమ్మల్ని గట్టెక్కించి కాపాడాలి తల్లి, త్రాహి త్రాహి అని వాళ్ళు ప్రార్థన చేశారు. వెంటనే భక్తుల యొక్క ప్రార్థన ఆలకించినటువంటి తల్లి ఒక సాకారమైనటువంటి రూపాన్ని పొంది అక్కడికి వచ్చి నిలబడి ఆ తల్లి ఆవిర్భవించగానే వీళ్ళు ఎందుకు ప్రార్థన చేశారో అర్థమైన తల్లి కాబట్టి శుంభుల్ని సంహరించడానికి వీలైనటువంటి స్వరూపాల్ని పొందింది. పార్వత్యాస్తు శరీరాద్వైని శృతా చాంబికా యదా కౌశికీతి సమస్తేషు తతో లోకేషు పఠ్యతే నిశ్రుతాయాం తు సస్యాం సా పార్వతీ తనువ్యత్యయాత్ కృష్ణరూపా దసంజాతా కాళికా సా ప్రకీర్తిత మషీవర్ణా మహాఘోరా దైత్యానాం భయవర్ధిని కాళరాత్రీతి సా ప్రోక్తా సర్వకామ ఫలప్రదా అంబికాయాః పరం రూపం విరరాజ మనోహరం సర్వభూషణ సంయుక్తం లావణ్య గుణ సంయుతం. ఆ తల్లి పరాభట్టారికాదేవి అంటారు. అంటే సర్వుల చేత ఎప్పుడూ పూజింపబడి గౌరవింపబడి ఆరాధింపబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి ఆ తల్లి తన శరీరములో, ఆ పార్వతీదేవి తన యొక్క శరీరములోంచి ఒక స్వరూపాన్ని సృజించింది. ఆమెకి కౌశికి అని పేరు. ఆ కౌశికి అనేటటువంటి పేరుతో ఆమె శుంభుల్ని సంహరించడానికి ఒక అంశగా పైకొచ్చింది. ఆవిడే నల్లటి వర్ణము దాల్చినదై కాళీ స్వరూపమును పొందినది ఇంకొక స్వరూపంగా పక్కకొచ్చింది. మధ్యలో జగదంబ అయినటువంటి తల్లి కూర్చునింది. ఇప్పుడు ఇటు కాళీ చేత కౌశికి చేత సేవింపబడుతున్నటువంటి జగదంబ యొక్క స్వరూపాన్ని నిరంతరము అంతటా స్వేచ్ఛగా మనని అడ్డగించేవారెవరనేటటువంటి ధైర్యంతో తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి శుంభుల యొక్క అనుమాయులైన కొంతమంది దైత్యులు అటుగా తిరుగుతూ ఆవిడ్ని చూశారు. చూసి రాక్షస బుద్ధి అంటే అలా ఉంటుంది. వీళ్ళందరూ ప్రార్థన చేశారు. ఈ తల్లి ఆవిర్భవించింది, ఈ ఆడదాని చేతిలో మరణం లేకుండా మన ప్రభువు కోరుకోలేదు, ఈవిడ మన ప్రభువుని సంహరిస్తుందేమో, మనందరికీ ప్రమాదం ఏర్పడుతుందేమో అన్న భయం వాడికి లేదు. వాడనుకున్నాడు, ఎంత అందంగా ఉందా, ఈవిడే మన ప్రభువుకి భార్య కావాలనుకున్నాడు. అనుకుని గబగబా పరిగెత్తుకెళ్లి తన ప్రభువుతో ఆ సుగ్రీవుడనేటటువంటి రాక్షసుడు ఒక మాట చెప్పాడు. అయ్యా, నువ్వు అనేకమైనటువంటి రత్నాల్ని తీసుకొచ్చావు, ఇంద్రుణ్ణి కొట్టి పట్టుకొచ్చావు, వరుణుణ్ణి కొట్టి పట్టుకొచ్చావు, దేవలోకాన్ని కొట్టి పట్టుకొచ్చావు, ఎన్నో అపురూపమైనటువంటి వస్తువులన్నిటినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఎన్ని గొప్ప గొప్ప వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టినా ఇంట్లో దీపం లేకపోతే ఆ వస్తువులన్నీ కనపడతాయా? వాటి శోభ తెలుస్తుందా? వాటి వైభవం ఏమో ప్రకాశిస్తుందా? అలా నీ ఇంట వాటి యొక్క వైభవాన్ని ప్రకాశింపచెయ్యగలిగిన రత్నములకు రత్నమైన పెద్ద రత్నాన్ని నువ్వు తేవడంలో ఏమరపాటు చెందావు. అదిగో అటువంటి స్త్రీ ఇప్పుడే ఆవిర్భవించింది. నేను చూశాం. పక్కన కౌశికి, కాళీ అనబడేటటువంటి రెండు స్వరూపములు ఆవిడ్ని సేవిస్తున్నాయి. ఎంత సౌందర్య రాశియో! ఆమెని నీ భార్యగా పొందితే నీ జన్మ ధన్యం అవుతుంది, నీ తెచ్చినటువంటి రత్నాలకి పెద్ద రత్నం అవుతుంది అన్నారు. వెంటనే ఆయన మంత్రుల్ని పంపించి తనని వివాహం చేసుకోవలసిందిగా అమ్మవారికి కబురు చేశాడు. అజ్ఞానం అంటే హద్దులేని స్థితిలో అలా ఉంటుంది. ఏంటి ధైర్యం అంటే, మమ్మల్ని ఏం చేస్తున్నాడది, నా చేత సుఖమును అనుభవించడానికి యోగ్యమైన వస్తువే తప్ప మమ్మల్ని నిగ్రహించగలిగినటువంటి స్థితి ఆడదానికి ఉండదు.
అది ఆయన యొక్క గర్వం. కాబట్టి ఇప్పుడు నేను వివాహం చేసుకుంటానని కబురు చేశాడు. అమ్మవారు మహిషాసుర మర్దనంలో మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం చేసింది. ఆవిడండి వచ్చిన మంత్రితో బాలభావాద్భృతం కించిత్ కృతం రాజన్ మయాపురా క్రీడంత్యాచ వయస్యాభిః సహైకాంతే యదృచ్ఛయా స్వదేహ బలదర్పేణ సఖీనాం పురతోరః మత్సమాన బలశూరోరణే మాం జేష్యతి స్ఫుటం తం వరిష్యామ్యహం కామం జ్ఞాత్వా తస్య బలాబలం జిత్వా మాం స్వబలేనాత్రావాంఛితం కురుచాత్మనః త్వం వా తవానుజో భ్రాతా సమేత్య సమరాంగణే జిత్వా మాం సమరేనాత్రా వివాహం కురు సుందరా అని కబురు చేసింది. ఆవిడంది ఏమి లేదయా, చిన్నతనంలో నేను నా చిలికెత్తలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళందరూ పుట్టుకతోనే నన్ను చాలా బలమున్నదాన్ని అని భావన చేసి కీర్తిస్తుండేవారు. వాళ్ళందరూ నన్ను ఒకసారి అడిగారు, నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, ఇంత బలంగా ఉంటావు కదా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అన్నారు. నేను బాల్య చాపల్యము చేత ఆనాడు వాళ్ళందరి దగ్గర ఒక ప్రసిద్ధి తీసేశాను. నేనన్నాను, నేను ఇంత అందంగా ఇంత బలంగా ఉంటాను కాబట్టి నన్ను యుద్ధంలో ఎవరు ఓడిస్తారో అలా ఓడించిన వాడిని పెళ్లి చేసుకుంటానన్నాను. కాబట్టి నువ్వైనా పర్వాలేదు, నీ తమ్ముడు నిశుంభుడైనా పర్వాలేదు, మీ ఇద్దరిలో ఎవరు నన్ను ఓడించినా నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరైనా సరే యుద్ధానికి రావచ్చని కబురు చేసినాడు. ఈ వెర్రి వాళ్ళు అసలే తమకంతో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారు పంపించినటువంటి కబురు అసలు మతులు లేకుండా అసలు ఉన్న బుద్ధి కూడా పాడైపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ వంతులు వేసుకున్నారు. ఏదో చాలా ఉదారంగా ఇంకా వెళ్ళడమే తర్వాత ఆవిడ్ని ఓడించేసి పెళ్లి చేసుకోవడమే అన్నట్లుగా శుంభుడు అన్నాడు నిశుంభుడిని పిలిచి, నువ్వు ఓడించి నువ్వు పెళ్లి చేసుకో, ఉత్సాహపడుతున్నావు కదా అన్నాడు. నిశుంభుడు అన్నాడు, నువ్వు ప్రభువు కదా, పెద్దవాడివి కదా, సింహాసనం మీద కూర్చోబెట్టాం కదా, నిన్ను సేవిస్తున్నాం కదా, నిన్ను అనువర్తిస్తున్నాం కదా, అటువంటిది నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి, బాగుండదు, నువ్వే పెళ్లి చేసుకో. ఇద్దరు అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మడిచిపోతారు. కానీ వాళ్ళ ఉత్సాహం అంత హద్దు లేని రీతిలో ఉంది. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో అంటే నువ్వు పెళ్లి చేసుకో అన్నారు. అని సరే ఆవిడ్ని తీసుకురావడం కోసం అని చెప్పి కొంతమంది మనం ముందు అసలు యుద్ధంలో ఓడించి తీసుకురావడమే, దానికి మనం వెళ్ళడం ఎందుకు? మన మంత్రులు సేనాపతిలో వెళ్ళి ఓడించి తీసుకొస్తే మనం ఓడించినట్టే లెక్క. ఈ పాటి దానికి మనం వెళ్ళక్కర్లేదు. కాబట్టి ధూమ్రలోచనుడు అనబడేటటువంటి వాళ్ళ దగ్గరున్న ఒక కింకర్ ఉంది, సైనిక బలాన్ని ఇచ్చి పంపించారు. ఆ ధూమ్రలోచనుడు అమ్మవారితో యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆయన కూడా యుద్ధం ప్రారంభించినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే, అవల ఈవిడితో పెద్ద యుద్ధం ఏమిటి, ఈవిడ నా చేతిలో చాలా తేలిగ్గా నిహతురాలైపోతుందని. తీరా యుద్ధం ప్రారంభించిన తర్వాత మీతో మనవి చేశానుగా, ఇటువంటి ఖండకావరం ఉన్న వాళ్ళ పేచమనసడమే ఆ తల్లి యొక్క ప్రయోజనం. భగవంతుని యొక్క స్వరూపంలో ఉండేటటువంటి చమత్కారం అదే. ఆయన ఎంత ఉన్నాడో అన్నది మీరు ఆలోచించకూడదు. ఎంత ఉన్నా అంతటా ఉన్నది అందులో ఉంటుంది. దివ్యత్యంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు. ఒక మర్రి చెట్టుకి ఆ మర్రి చెట్టు ఏర్పడడానికి కావలసినటువంటి వ్యూహమంతా ఇందులో ఉంది. చిన్న మర్రి గింజలో ఉంది. ఒక నువ్వు గింజలో ఏమున్నాయి? అన్ని నువ్వు గింజలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒక నువ్వు గింజలు పట్టుకుని మీరు పాతారనుకోండి, ఒక నువ్వు చెట్టు వచ్చింది, అందులోంచి ఇన్ని నువ్వులు వచ్చాయి. ఇన్ని నువ్వులు మళ్ళీ వేశారు, అన్ని నువ్వులు వచ్చాయి. అన్ని నువ్వులు వేశారు, అన్ని నువ్వులు వచ్చాయి, మళ్ళీ వేశారు. అది ఎంత అని చెప్పడానికి వీలు లేనన్ని నువ్వులు ఏర్పడతాయి. ఒక్క నువ్వు గింజలోంచి ఇన్ని నువ్వులు రాగలిగితే పరమేశ్వరుడు ఏ రూపంలో ఉంటే మాత్రం అనంతమైనటువంటి ఆయన శక్తి ఆయనని విడిచిపెట్టి ఉంటుంది. అది ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, ఆయనలోనే ఉంటుంది, వ్యూహంగా ఉంటుంది. అది ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. కాబట్టి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు పైకి అలా కనపడినా ఆ తల్లికి యుద్ధం చేయడంలో పెద్ద విశేషమేం ఉంటుంది? ఎంతమంది వెళ్ళనివ్వండి, అది పెద్ద విశేషమేం కాదు, వాళ్ళని సంహారం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ముందు ధూమ్రలోచనుడు వెళ్ళాడు. వెళ్ళినటువంటి ధూమ్రలోచనుడు అమ్మవారితో కొంతసేపు యుద్ధం చేశాడు. యుద్ధంలో అబ్బో ఈవిడ చాలా బాగా యుద్ధం చేస్తోందనేటటువంటి పట్టుదల క్రమక్రమంగా తన ప్రాణాలను తాను రక్షించుకోవాలనేటటువంటి స్థితికి జారిపోయింది. మొట్టమొదట్లో ఈవిడిని పట్టుకోవడం తేలికనుకుంటారు. తర్వాత ఆవిడ యొక్క యుద్ధ వ్యగ్రతని, ఆవిడికి యుద్ధంలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూస్తే అసలు ఈ యుద్ధంలోంచి మనం బతికి బయటపడితే చాలన్న స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ స్థితిలో ప్రాణాలకి తెగించి పోరాడాడు. ఆవిడ యొక్క ఆవిర్భావమే ఇటువంటి రాక్షసుల్ని సంహరించడానికి. కాబట్టి ధూమ్రలోచనుని సంహరించింది. తర్వాత నిశుంభుడు వెళ్ళాడు. నిశుంభుడు వెళ్ళినా యుద్ధానికి ఇదే మాట మాట్లాడతాడు అమ్మవారితోటి. ఆ నిశుంభుడు కూడా అమ్మవారి చేతిలో హతుడైపోయాడు. తర్వాత శుంభుడు వెళ్ళాడు. ఆ శుంభుడు కూడా అమ్మవారి చేతిలో హతుడైపోయాడు.
ఈ విధంగా శుంభ నిశుంభులు హతులైపోయారు. ఈ శుంభ నిశుంభుల కన్నా ముందు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, మరణించవలసిన వ్యక్తి, అసలు శుంభ నిశుంభ వధలో చాలా గొప్ప పాత్ర పోషించినటువంటి వారు రక్తబీజుడు. రక్తబీజుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు సమస్త దేవతల యొక్క అంశాలు వచ్చాయి. ఇంద్రుని యొక్క శక్తి అయిన ఇంద్రాణి వచ్చింది, అలాగే వరుణుడి శక్తి వచ్చింది, వాయుదేవుడి శక్తి వచ్చింది, శంకరుడి శక్తి వచ్చింది, విష్ణువు యొక్క శక్తి వచ్చింది, బ్రహ్మగారి శక్తి వచ్చింది. అందరూ ఆయా శక్తులన్నీ వచ్చి యుద్ధం చేశాయి, దేవతా శక్తులన్నీ. ఎంతమంది యుద్ధం చేసినా వాడి శరీరాన్ని చెనకినంత మాత్రం చేత శరీరంలోంచి కింద పడినటువంటి రక్త బిందువులలోంచి మళ్లీ వాడు ఎంత శక్తివంతుడో అంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉద్ధరించి యుద్ధం చేస్తూనే ఉన్నారు. దేవతలు పడగొట్టిన కొద్దీ ఇంకా రాక్షసుల యొక్క బలం పెరిగిపోతుంది. చూసింది అమ్మవారు. ఇలా యుద్ధం జరిగినంతసేపు అనేక మంది రక్తబీజులు పుడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కాళికాదేవిని ఆవిడ చాముండా అని పిలిచింది. ఓ చాముండా, ఈ రక్తబీజుణ్ణి వధించడానికి నేను చక్రప్రయోగం చేసినప్పుడు ఈయన శరీరంలోంచి కారిపోతున్నటువంటి రక్తం నేల మీద పడి బిందువులుగా పడితే అందులోంచి తిరిగి మళ్ళీ అనంతమైన రక్తబీజులు పుడుతున్నారు. కాబట్టి వాళ్ళు పుట్టకుండా ఉండాలంటే నువ్వు పెద్ద నాలుకను జాతి ఆ శరీరంలోంచి కింద పడుతున్న నెట్టుటిని యథాతథంగా తాగేసి ఆయన శరీరాన్ని తరుగుతున్నప్పుడు ఆ మాంసాన్ని తినేసి ఇంకప్పుడు రక్తబీజులు పుట్టరు. భయంకరమైన స్వరూపంతో వికటాట్టహాసం చేస్తూ పెద్ద నాలుకను జాపి రక్తబీజులు పుట్టకుండా నెత్తురు తాగి మాంసం తిని ఆ రోజున రక్తబీజుని యొక్క వధ చేసింది. అమ్మవారు ఉగ్రంగా కనపడింది ఎవరికి? రాక్షసులకి. మన పట్ల ఆవిడ సర్వదా కారుణ్యమూర్తి, పరమరక్షకురాలు. ఇంత గొప్ప యుద్ధం చేసి మేము మరణించమనుకుని స్త్రీల పట్ల చాలా చిన్న చూపుతో ప్రవర్తించినటువంటి రాక్షసులందరినీ కూడా ఆనాడు జగదంబ, చాముండా, కాళీ, మిగిలినటువంటి దేవతాకాంతల యొక్క సహాయంతో, దేవతల యొక్క శక్తి స్వరూపాల యొక్క సహాయంతో సంహరించి మనందరం సంతోషంగా ఉండేటట్టుగా చేసింది. ఈ కామక్రోధ స్వరూపమైనటువంటి చండముండుల్ని సంహరించినటువంటి ఘట్టాన్ని ఎవరు వింటారో వాళ్ళందరికీ కూడా జగదంబ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు లభించి జీవితంలో ప్రశాంతంగా బతకగలిగినటువంటి సౌఖ్యం అద్దుతుంది అని వ్యాసవాక్కు. కాబట్టి ఈ రోజున మనం చండముండాసుర వధం చెప్పుకున్నాం. రేపటి రోజున మనకు అద్భుతమైనటువంటి ఘట్టాన్ని స్పృశిస్తాను. మంగళాశాసనపరైచార్య పరోగణై సద్వైష్టపూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నాగర్భావివ సంవృత్తయో ఆగర్భ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. హరి ఓం. ఈ దేశంలో ఒక చాలా గొప్ప విషయాన్ని గురించి ప్రపంచపటంలో ఉన్నటువంటి మిగిలిన దేశాలన్నీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాయి. ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి చాలా గొప్ప వ్యవస్థ ఏంటంటే వైవాహిక వ్యవస్థ. ఇక్కడ ఒకసారి ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఇంకా జీవితాంతం అంతే. ఆ ఇద్దరూ కలిసి అలా ఉంటారు తప్ప ఇవాళ పెళ్లి చేసుకోవడం, రేపు పొద్దున్న విడాకులు ఇచ్చేయడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఎన్నడూ ఉండదు. అసలు ఆ మాటకొస్తే యథార్థానికి విడాకులన్న మాట సనాతన ధర్మమునందు లేనే లేదు. మీరు ఎక్కడైనా ఏ కావ్యంలోనైనా ఏ పురాణంలోనైనా భార్యని ఫలానా కారణానికి విడాకులు ఇచ్చేశాడు అన్న ఒక్క విషయాన్ని చూడండి, ఎక్కడా ఉండదు. చేయరాని ఘోరమైన నేరం చేసినటువంటి భార్యని కూడా ఉద్ధరించి చేపట్టారు. అహల్య పొరపాటో గ్రహపాటో పెద్ద పొరపాటే చేసింది. అయినా గౌతమ మహర్షి ఆవిడ్ని మళ్లీ తపస్సు చేసి రామచంద్రమూర్తి యొక్క పాదారవిందములు ఆవిడికి తగలడం వల్ల ఆవిడ మళ్లీ పతితపావనుడైన రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో తిరిగి ఆవిడ పాతివ్రత్యాన్ని పొంది మహాతల్లిగా శోభిల్లేటటువంటి అవకాశాన్ని కల్పించి స్వీకరించాడు తప్ప గౌతముడు అహల్యను విడిచిపెట్టలేదే. విడాకులన్న మాట అసలు సనాతన ధర్మంలో లేనే లేదు. ఇది స్త్రీ భర్తని అనుగమించడంలో ఎంత శక్తిని పొందుతుందో, యజ్ఞమో యాగమో తపస్సు చేసేటటువంటి పురుషుడి కన్నా స్త్రీ కేవలం భర్తని అనుగమించి
కేవలం భర్తని అనుసరించి ఎంత గొప్ప స్థితిని పొందుతుందో మనకి దేవీ భాగవతం చూపిస్తుంది. అందున మీరు చూడండి, సనాతన ధర్మానికి అంతటికీ కూడా ఒక సంకేతం ఉంది. ఏమిటో తెలుసా అండి ఆ సంకేతం? మీరు లక్ష్మీనారాయణుని చూడండి, శ్రీమన్నారాయణుడు శేషపాంపు మీద పడుకుని ఉంటాడు. లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుంది? లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది. కూర్చుని ఏం చేస్తుంటుంది? ఆయన పాదాలు ఎత్తుతూ ఉంటుంది. ఆయన పాదాల దగ్గర తనంత తాను కూర్చున్న లక్ష్మిని విష్ణువు ఎక్కడ పెట్టుకున్నారు? గుండెల్లో పెట్టుకున్నారు. ఆమె పాదాల దగ్గర కూర్చుంటే ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. భార్యని పాదాల దగ్గర ఉంచడం, భార్యని కావాలని హింసించడం ఈ జాతి లక్షణం కాదు. భార్య తనంత తాను భర్తని అనుగమిస్తుంది. భార్య తనంత తాను భర్తని ఒక గురువుగా గౌరవిస్తుంది. ఆ గౌరవించి ప్రేమించి తన అనుష్ఠానము నిర్వహించుకోవడానికి తన ప్రక్కన తోడు నీడగా నిలబడినటువంటి భార్యని పైకెత్తి తన గుండెల్లో పెట్టుకుని ఆమె లేనిది నేను లేవన్న స్థితికి పురుషుడు చేరుతాడు. ఇది ఈ స్థితి ఎంత గొప్పదో, ఈ పాతివ్రత్యం ఎంత శక్తివంతమైందో చూపించేటటువంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని వ్యాస మహర్షి మనకి దేవీ భాగవతాంతర్గతంగా ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి పరిశీలనం చేద్దాం. వైవస్వత సుత శ్రీమాన్ శర్యాతిర్నామపార్థివః తస్య స్త్రీణాం సహస్రాణి చత్వార్యాసం పరిగ్రహాః రాజపుత్ర స్వరూపాస్యా సర్వలక్షణ సంయుతా పత్న్య ప్రేమయుతాః సర్వాః ప్రియా రాజ్ఞః సుసమ్మతాః ఏకా పుత్రీ తు తాసాం వై సుకన్యా నామ సుందరీ. వైవస్వతుడు అనబడేటటువంటి రాజు యొక్క కుమారుడైనటువంటి శర్యాతి చాలా ధర్మనిష్ట కలిగినటువంటి వాడు, చాలా గొప్పగా ప్రజల్ని పరిపాలించినటువంటి వాడు. ఆయనకి 4000 మంది భార్యలు. 4000 మంది భార్యలున్నప్పటికీ సుగుణాల భరిణి అయినటువంటి ఒక్కటే కుమార్తె, ఆమె పేరు సుకన్య. ఆ సుకన్య 4000 మంది తల్లుల చేత ప్రేమింపబడినటువంటి కూతురు. 4000 మంది భర్తను అనుగమించాడు, భర్త 4000 మందిని ప్రేమించాడు. తండ్రి 4000 మంది తల్లులు కూడా సుకన్య యందు విశేషమైనటువంటి ప్రీతిని పొంది ఉన్నారు. చక్కగా రోజులు వెళ్ళిపోతున్నాయి. ఒకానొక నాడు అంతఃపుర ప్రాంగణంలోనే ఒక గొప్ప సరోవరం ఉంది. అందులో హంసలు, కారండమములు మొదలైనటువంటి పక్షులు, దిగ్గురు పక్షులు, జలపక్షులన్నీ విహారం చేస్తుంటాయి. అక్కడ అనేకమైనటువంటి పూలు, పళ్ళ యొక్క చెట్లు ఉన్నాయి. రావి చెట్లు, కదంబవనములు, అరటి చెట్లు, జంబు, జంబీర, పనస, ఖర్జూర, పోకమాను, కొబ్బరి చెట్లు, మొగలి చెట్లు, కోవిదారు చెట్లు, మల్లెతీగలు చల్లగా ఉల్లాసం కల్పిస్తూ మనసుకి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి ఆ కొలను పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలోకి రాజు 4000 మంది తన కాంతలతోటి కూతురైన సుకన్యతోటి ప్రవేశించాడు. అక్కడే దూరంగా ఉన్నటువంటి ఒక చోట పరమవృద్ధుడైనటువంటి వాడు, చాలా తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి వాడు శవన మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అది చాలా ఏకాంతంగా ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఉద్యానవనంలో ఒక మూలకి ఉండేది. అక్కడ ఆయన తపస్సు చేసుకున్నప్పుడు ఎంత గొప్ప తపస్సు చేశారంటే, భార్గవశ్చ మనశ్శాంతస్థాపన సంస్థితో ముని జ్ఞాత్వాసౌ విజనం స్థానం తపస్తేతే సమాహితః ఇంద్రియాణి చ సంయమ్య త్యక్తాహారస్తపోనిధి సవాల్మీకో భవద్రాజన్లతాభి పరివేష్టితః. ఆయన ఆహారమును కూడా విడిచిపెట్టి, నీటిని కూడా విడిచిపెట్టి ఆయన ఇంద్రియములను నిగ్రహించి గొప్ప తపస్సు చేస్తే, శంకరాచార్యుల వారు యోగరత్నావళి స్తోత్రంలో అంటారు, మనిషి మనసు అంతర్ముఖమైపోయి ఆయన కదలనటువంటి స్థితి వచ్చేస్తే మొదట ఏవి నమ్ముతాయంటే తీగలు నమ్ముతాయి. తీగలు నమ్మి వచ్చి ఒంటిని అల్లుకుంటాయి. ఈ తీగలు అల్లుకుంటే పక్షులు నమ్ముతాయి. వచ్చి చెట్లలో పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి అందులో పక్షులు పిల్లలతో పాటు కాపరం ఉండడం మొదలు పెడతాయి. ఇంత అల్లరి జరుగుతున్నా ఆయనకి మాత్రం బాహ్య స్మృతి లేకుండా వాల్మీకమునందు తపస్సులో ఉన్నాడు. అటువంటి సమయంలో రాజు 4000 మంది భార్యలు కుమార్తెతో ఆ ఉద్యానవనంలో ప్రవేశించాడు. ఆ పిల్ల సుకన్య అక్కడ మహర్షి తపస్సు చేస్తున్నారన్న విషయమునందు ఎరుక లేనిదై ఆడుకుంటూ చక్కగా ఏదో గంతులు వేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటున్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళింది. తీరా పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే మహర్షి బహిర్ముఖులై ఆ పుట్టలో 2 కళ్ళు తెరిచి ఆయన చూస్తున్నారు. ఆయన 2 కళ్ళు తెరిచి చూస్తుండగా ఈ పిల్ల ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఏమిటి పుట్ట భలే ఉందే అని.
ఆమెకు 2 కన్నాలు కనపడ్డాయి. 2 కన్నాల్లోంచి 2 మెరుగుడు పురుగులు ఎలా ఉంటాయో అలా కాంతుల్లో కనపడ్డాయి. ఏంటిది, పుట్టలోపల 2 మెరుగుడు పురుగులు ఉన్నట్టుగా ఉన్నాయనుకుంది. అవి 2 చవన మహర్షి యొక్క కళ్ళు. ఆమె వెంటనే దదర్శచాస్య రంధ్రం వై ఖజ్యోత జివజ్యోతిషి గృహీత్వా కంటకం తీక్షణం తంరమాణ కుశోదరి. ఏమిటిదేదో మెరుగుడు పురుగులు అలా కూర్చుని చూస్తున్నట్టుగా ఉంది. అసలు దీని తమాషా ఏమిటో చూడాలని ఆ పక్కనే ఉన్నటువంటి బాగా పదునైన ముళ్ళొకటి తీసి ఆ కన్నాలలో పెట్టి ఆ పురుగుల్లా కనపడుతున్నాయనుకుని వాటిని పొరవబోయింది. అది తన కళ్ళల్లో పొరవబోతోందని కదలడానికి ఓపిక లేక నిరాహారంగా తపస్సు చేసి ఉన్నటువంటి మహర్షి అప్పుడే బహిర్ముఖులయ్యారేమో. ఆయన తొందరపడి కదలలేక లోపల నుంచి ఒక కేక వేశారు. దూరం గచ్చ విశాలాక్షీ తపసోహం వరానని నామింధస్వాద్యవాల్మీకం కంటకేన కుశోదరి అన్నారు. ఓ పిల్ల, లోపల నేను వృద్ధుడైనటువంటి వాణ్ణి తపస్సు చేస్తున్నాను. అవి నా కన్నులు, పొడవకు ఆ ముళ్ళు పెట్టి పొడవకు అంటున్నారు. ఆ పిల్ల వినకుండా 2 కన్నాలలోకి చటుక్క ఆ సూది పెట్టి ఆ ముళ్ళు పెట్టి ఠకా పొడిచేసింది. ఆయన 2 కళ్ళల్లోకి ఆ ముళ్ళు గుచ్చుకుంది. గుచ్చుకోవడం ఏమిటి, వాటిలోంచి నిప్పులు కారి ఆ మన్నంతా మెత్తగా తడిగా అయిపోయింది. ఇప్పుడు ఆ తడిగా అయిపోయిన మన్నని ఆమెకేదో భయం కలిగింది. ఆమె గబగబా లేకొచ్చేసింది. రాజు అక్కడ విహరించి తన భార్యలతో కలిసి సుకన్యతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2 కన్నులు పోయినటువంటి చవనుడు 2 కళ్ళల్లో ముళ్ళు పెట్టి పొడి చేయడం వల్ల కలిగినటువంటి బాధని ఓర్చుకుంటున్నాడు తప్ప శాపవాక్కు విడిచిపెట్టలేదు. ఆయన బాధను ఓర్చుకుంటుంటే అమ్మవారి భక్తుడైనటువంటి ఆ చవనుడు అంత బాధకి లోనయ్యాడు కాబట్టి, ఆ బాధకి కారణమైనటువంటిది సుకన్య కాబట్టి, సుకన్య తండ్రి దానికి తప్పు చేశాడు కాబట్టి, కూతురు యథేచ్ఛగా విడిచిపెట్టాడు కాబట్టి, మహర్షి తపస్సు చేసే ప్రదేశంలో పిలిచి కూడా తండ్రి తప్పు కాబట్టి, ఇప్పుడు తండ్రి రాజు కాబట్టి, రాజు చేసిన తప్పు దేశంలో అందరూ భరించాలి కాబట్టి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. శత్రుమూత్ర నిరోధో భూత్యైమికానాంతు తతనాత్ విశేషేణ తు భూపస్య సామాత్యస్య సమంతతః గజేష్ట్రతురగాణాంచ సర్వేషాం ప్రాణినాం తదా తతోర్దే శత్రుమూత్రే శర్యాతు దుఃఖితో భవత్. ఆ ఊళ్ళో ఉండేటటువంటి ప్రజలే కాదు, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అన్నిటికీ కూడా ఆయన కన్నులలో ముళ్ళుగుచ్చుకోవడం వల్ల పడుతున్నటువంటి బాధ చేత వీళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది. ఎవ్వరికీ మల విసర్జన జరగట్లేదు, మూత్ర విసర్జన జరగట్లేదు. దాంతో అందరికీ కడుపులో పోట్లు వచ్చేసి ఏనుగులు భీంకరిస్తున్నాయి, గుర్రాలు సకిలిస్తున్నాయి, మనుష్యులు బాధపడిపోతున్నారు, మెలి తిరిగిపోతున్నారు. రాజ్యం అంతా ఇంతటి బాధ కలిగితే రాజు వెంటనే అమాత్యులను, సైనికులను, భార్యలను పిలిచి కూతుర్ని ఒక మాట అన్నాడు. మనమందరం ఉద్యానవనంలోకి వెళ్ళాము. అక్కడ మహర్షి తపస్సు చేస్తున్నారు. మీలో ఎవరైనా ఆయనకి ఏవైనా అపకారం చేశారా, తెలిసి కాని తెలియక కాని చెప్పండి అని అడిగాడు. రాజు అనుకున్నాడు తన కూతురు చేసిన అపకారం అనుకోలేదు, తనతో వచ్చినటువంటి భార్యను కాని లేక తనకక్కడ రక్షణ భారాన్ని స్వీకరించి వహించినటువంటి ఆ సైనికులు కాని చేసి ఉంటారనుకున్నాడు. వాళ్ళన్నారు, మహానుభావ మాకు తెలియదు, మేమేం చేయలేదన్నారు. కానీ తపో వృద్ధస్య వర్ధిష్టస్య విశేషతః కేనాం వ్యపకృతం మన్యే భర్గవస్య మహాత్మనః. మీలో ఎవరైనా ఆయనకి అపకృతిని చేసి ఉన్నారా? కేనాం వ్యపకృతం మన్యే భర్గవస్య మహాత్మనః. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఉంటే నాకు చెప్పండి అన్నాడు. మహానుభావ మేము ఎవరం ఏం చేయలేరు, అసలు ఆయన తపస్సు చేసుకున్న దగ్గరికి మేము వెళ్ళలేదన్నారు. అంటే ఆ కూతురు మాత్రం వచ్చింది, నాన్నగారు నేనే చేశాను పొరపాటు. ఆ పుట్టలో ఉన్నది మహర్షి అని తెలియక ఆయన కళ్ళు నీరు పురుగులు అనుకుని నేను నీళ్లు పెట్టి పొడిచాను. ఆ మట్టి అంతా కూడా మెత్తగా చల్లగా తడిగా అయిపోయింది. నేను గబగబా తిరిగి వచ్చేసాను. నా వల్లే ఈ ప్రమాదం జరిగింది. రాజు సుకన్యను తీసుకుని పరుగున ఆ మహర్షి ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన పాదముల మీద పడి ఆ పుట్ట మీదున్న మన్నునంతటినీ కూడా తొలగించి పరమవృద్ధుడైనటువంటి చవనుడికి నమస్కారం చేసి
ప్రణమ్య దండవద్భూమౌ రాజాతం భర్గవం ప్రతి పుష్పావ వినయోపేతాస్తమువాచ కృతాంజలి పుత్ర్యా మమ మహాభాగా క్రీడంత్యా దుష్కృతం కృతం అజ్ఞానాత్పాలయా బ్రహ్మం కృతం తం తంతుమర్హసి అక్రోధనా హి మునయో భవంతీతి మయా శ్రుతం తస్మాత్ త్వమపి బాలాయాః క్షంతుమర్హసి సాంప్రతం. ఈమె నా కూతురు, చిన్నపిల్ల, తెలిసీకిలి ఉంది, ఆడుకుంటూ ఇక్కడికి వచ్చింది. లోపల ఉన్నారన్న విషయం ఆమెకి తెలియదు. తెలియక ముళ్ళు పెట్టి పిలిచింది. దానివల్ల నీ కన్నులు పోయి ఇవాళ రాజ్యంలో అందరూ ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు నా కూతుర్ని బంధించవలసింది అన్నాడు. అంటే చవనుడు అన్నాడు, అపరాధం పరం కృత్వా దేవీ భక్తవ్యసతో జనః సుఖం లభేత యదపి భవేత్రాతా శిరస్వయం కిం కరోమి మహాపాలా నేత్రహీనో జరామృతః అంధస్య పరిచర్యాంచః కక్కరిష్యతి పార్థివా. నాయనా, అమ్మవారిని నమ్ముకుని తపస్సులో ఉన్నటువంటి నాకు నీ కూతురు గొప్ప అపకారం చేసింది కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు. నేనా వృద్ధులను, అసలే కదల్లేను, చేసుకుంటున్నదా తపస్సు, ఇప్పుడా కళ్ళు పోయి, నన్ను ఏం చేయమంటావని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు, సేవకా బహవ సేవాం కరిష్యంతి తవానిశం. రాత్రి బవళ్ళు నీ సేవ చేయడానికి నేను సైన్యాన్ని నియోగిస్తాను, ఆ సైన్యం నీ సేవ చేస్తుంది అన్నాడు. అంటే శవను అన్నాడు, నువ్వు నాకు సైన్యాన్ని ఇచ్చి సేవ చేయమంటే వాళ్ళకి నా మీద ప్రేమ ఎందుకుంటుంది? నేను పిలిస్తే వస్తారు, అక్కడ దూరంగా కూర్చుంటారు. కానీ నన్ను కనిపెట్టి వాళ్ళు ఎందుకు సేవ చేస్తారు? నా మీద ప్రేమ సహజంగా ఉండవలసినటువంటి స్థానంలో ఉన్న వాళ్ళైతే నాకు సేవ చేస్తారు తప్ప నీ చేత నియోగింపబడిన వారు నాకు అలా సేవ చేస్తారా? చెయ్యరు. కాబట్టి దేహి మే పరిచర్యార్థం కన్యాం కమలలోచనాం తుష్యేనయా మహారాజా పుత్ర్యా తవ మహామతే కరిష్యామి తపశ్చాహం సామీ సేవాం కరిష్యతి. కమలలోచన అయినటువంటి నీ కుమార్తె ఉండే సుకన్య, ఆమెని నాకు ఇచ్చి వివాహం చేయి. వివాహం చేస్తే నాకు భార్య అవుతుంది. నాకు భార్య అయితే భర్తని కాపాడుకోవడం భార్య యొక్క లక్షణం కాబట్టి చాలా బాగా నాకు పరిచర్య చేస్తుంది. అప్పుడు నేను తపస్సు చేసుకుంటాను. ఇంత వృద్ధుణ్ణి అసలేను, దానికి తోడు నేత్రములు పోయి. కాబట్టి ఇప్పుడు సైన్యం నాకు సాయం చేయదు. నీ రాజ్యం అంతా సుఖంగా ఉండాలంటే నీ కూతుర్ని నాకు ఇవ్వడం వినా వేరొక మార్గం లేదన్నాడు. ఇంత వృద్ధుడు ఉనికిపోతున్నాడు, కళ్ళు పోయి. ఇటువంటి వాడికి యవ్వనంలో అందచందాల భరిమైనటువంటి నా కుమార్తెను ఎలా ఇస్తాను? ఇవ్వలేనని, నా కూతురికి నేను ఇంతటి బాధ తెచ్చిపెట్టలేనని రాజు కూతురుని తీసుకుని అంతఃపురంలోకి వచ్చేశాడు. కానీ రాజ్యంలో ఉన్నటి వారందరూ కూడా బాధతో మిడిగిలి తిరిగిపోతున్నారు. సుకన్య తండ్రితో అంది, పిత కస్మాత్ భవానద్య చింతావ్యా పిలితేంద్రియ మత్కృతే దుఃఖ సంవిఘ్నో విషణ్ణ వదనోసి వై అహం గత్వా మునిం తత్రా సమాశ్వాస్య భయార్పితం కరిష్యామి ప్రసన్నం తమాత్మదానేన వై పితః. ఓ నాన్నగారు, మీరు బెంగ పెట్టుకోకండి. నన్ను తీసుకెళ్లి ముని కోరుకున్నట్టుగా మునికి ఇచ్చి వివాహం చేయండి. నేను సంతోషంగా ఆ మునికి సేవ చేస్తాను. ఆ మునికి సేవ చేసి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటాను. దాని చేత మీ అందరూ కూడా ఈ కష్టం నుంచి గట్టెక్కుతారు. నేనేదో మిమ్మల్ని ఉద్ధరించడానికి మిమ్మల్ని స్వీకరిస్తున్నాను అనుకోకండి. ఒక స్త్రీకి భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ప్రవర్తించడం కన్నా కావలసిందే ఉంటుంది. కాబట్టి నాకు ఇంతకన్నా ఏ విధమైనటువంటి కోరిక లేదు. మీరు నా యందు దయించి మీకు ఇచ్చి నన్ను వివాహం చేయండి. రాజు గత్యంతరన్నాక ఈ పిల్లని తీసుకుని వెళ్లి ఆ రోజు రాత్రి చవన మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఆయనకిచ్చి వివాహం చెయ్యగానే అందరికీ మలమూత్ర బంధనం విడిపోయింది. రాజ్యం అంతా సంతోషంగా ఉంది. రాజు అనేకమైనటువంటి కట్నకానుకలు ఇచ్చాడు. ఆ పిల్ల సుకన్య అంది, నాన్నగారు అరణ్యంలో ఉండవలసినటువంటి దాన్ని, భర్తని సేవించవలసినటువంటి దాన్ని, ఆయన చూస్తే తపస్సు చేసుకునే వ్యక్తి, ఆయనక కన్నులు, ఆయన వృద్ధుడు, నాకు ఎందుకు ఈ భోగభాగ్యాలు? కాబట్టి నాకు అక్కర్లేదు. ముని భార్యను కనుక నేను ముని అనుగమించడానికి వీలుగా నాకు ఈ పట్టుపుట్టను కూడా వద్దు. నాకు ఒక జింక చర్మం ఇప్పించండి. నేను ఆ జింక చర్మం కట్టుకుని నా భర్తని అనుగమించి ఆయన్ని సేవించి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుని ఆయనని సేవించి తరిస్తానండి.
రాజు చాలా సంతోషించాడు. ఇంత చిన్న పిల్ల ఇంత పరిమితితో మాట్లాడుతోందని ఒక జింక చర్మాన్ని ఇచ్చాడు. ఆ జింక చర్మం కట్టుకుని భర్త చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి అరణ్యంలో దింపి అక్కడ ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకున్నారు. ఆయనకా కన్నులు లేవు. ఎంత కష్టపడిందంటే ఫలాన్యాదాయ సాధూని మూలాని వివిధాని చ దదౌ సామయే బాలాపతి సేవా పరాయణ పతిం తప్తోదకేనా శూష్ణాపయిత్వా మృగత్వచ పరివేష్ట్య శుభాయాం తో భూస్యా స్థాపితవత్యపి కిలాన్యవకుశానాగ్రే పరికల్ప్య కమండలం తమువాచ నిత్యకర్మ కురుష్వ మునిసత్తమా. ప్రతిరోజు తెల్లవారుజామున ఆయన నిద్ర లేవగానే ఒక చెంబుతో నీళ్లు పట్టుకుని ఆయన చెయ్యి పట్టుకుని దూరంగా మరుగుభూమికి తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి ఆయనకి శౌచం కలిగిన తరువాత మళ్ళీ ఆ చెంబు ఆయన చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి ఒక ఆసనం మీద కూర్చోపెట్టి ఆయనకి దంతభావనం చేసుకోవడానికి ఒక పుల్ల ఇచ్చి దంతభావనం ఆయన పూర్తి చేసుకున్న తర్వాత ఆయనకి వేడి నీటితో స్నానం చేయించి మంచి బట్ట కట్టి తీసుకొచ్చి దర్భాసనం మీద కూర్చోపెట్టి ఆయన సంధ్యావందనము హోమకార్యము చేసుకోవడానికి కావలసినటువంటి ద్రవ్యములను సంభారములను సమీకరించి ఆయనకు అందుబాటులో ఉంచి పక్కన తోడ్పాటుగా ఉండి ఆయన అగ్నిహోత్రం చేయడం పూర్తయిన తర్వాత అరణ్యంలోకి వెళ్లి బాగా పక్వంగా ఉన్నటువంటి మధురమైనటువంటి ఫలములను సేకరించి తీసుకొచ్చి తన భర్తకి కడుపార తినిపించి ఆయన కడుపు నిండా తిన్న తర్వాత తీసుకెళ్లి ఆయన్ని విశ్రాంతి స్థానంలో కూర్చోపెట్టి ఆయన అనుజ్ఞతో మిగిలినటువంటి పండో కాయో దొంపో వేరో ఆవిడ తినేది. మళ్లీ సాయంకాలం అయ్యేటప్పటికీ మళ్లీ సంధ్యావందనానికి మళ్లీ అగ్నిహోత్రానికి ఆయన్ని కూర్చోపెట్టి కావలసినవన్నీ అక్కడ చేకూర్చి ఆయన తన నిత్య కార్యాన్నంతటి వైక్లభ్యం లేకుండా చేసుకోవడానికి వీలుగా ఆయనకి 2 కన్నులు. మళ్లీ ఆ సుకన్య శవలని అనుగమించి ఎంతో సంతోషంగా నా భర్త ఇంత పవిత్రుడు, నా భర్త ఇంత తపస్సున్నవాడని మనసులో అయ్యో నాకు వృద్ధుడైనటువంటి వాడు భర్తగా లభించాలనేటటువంటి ఖేదం కూడా లేకుండా అంత గొప్పగా ప్రేమించి అనుగమించి నేను తరిస్తున్నానని ఆయనతో సంతోషంగా కాలం గడుపుతోంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకానొక నాడు సుకన్య ఆ పక్కనే ఉన్నటువంటి సరోవరంలో స్నానం చేసి నీళ్లు పట్టుకొస్తోంది. అశ్విని దేవతలు చూశారు. చూసి ఇంత అందమైన దానివి, ఇంత పూబోడివి, ఇంతటి సుమధ్యవి, నువ్వు ఈ భూమి మీద తిరగడం ఏమిటి, పాదరక్షలు లేకపోవడం ఏమిటి, ఆభరణాలు లేకపోవడం ఏమిటి, వృద్ధుడు గుడ్డివాడు ఆ భర్తతో ఉండడం ఏమిటి, నువ్వు చూస్తే నిండు యవ్వనంలో ఉన్నావు, నీ తండ్రి అసలు ఎలా నిన్ను అటువంటి అంధుడికి కన్యాదానం చేశాడు, నేనిద్దరం అశ్విని దేవతలం, అందచందాలకి పేర్గాంచినటువంటి వాళ్ళం, సూర్యపుత్రులం, మాలో ఎవరినైనా ఒకరిని నువ్వు వరిస్తే భర్త అవుతాం, నేను చక్కగా నిన్ను సుఖపెడతాం, కాబట్టి మాలో ఒకరిని భర్తగా స్వీకరించవలసినది అన్నారు. ఒక్కొక్క నాడు జగదంబ గొప్ప పరీక్ష పెట్టి ఉద్ధరిస్తుంది. ఆవిడండి ఇంకొక్క మాట హద్దు మీరి మాట్లాడితే మీ ఇద్దరి మీద శాపవాక్కు విడిచిపెడతానంది. అంటే వాళ్ళు భయపడి అన్నారు, నువ్వు నీ భర్తని ఇంత అనుగమించి ప్రేమిస్తున్నావు కదా, మేము ఒక పరీక్ష పెడతాం, నీ భర్తని మాతో పంపు, కనపడుతున్న సరోవరంలో ముగ్గురం స్నానం చేస్తాం, ముగ్గురం ఒకేలాంటి కాంతితో ఒకే యవ్వనంలో ఉంటాం, నీ భర్తకు కూడా యవ్వనం వచ్చేటట్టు చేస్తాం, మేము అశ్విని దేవతలం దేవవైద్యులం కాబట్టి మా ముగ్గురులో ఎవరు నీ భర్త కనిపెట్టు, అంత పాతివృత్యం ఉన్నదాన్ని అంటున్నావుగా, అంత పతిభక్తి ఉన్నదాన్ని అంటున్నావుగా, ఏది కనిపెట్టి చూద్దామన్నారు. ఆవిడ వెళ్లి భర్తకి చెప్పింది. శవనుడు అన్నాడు, ఏం పర్వాలేదు సాధుశీల, నీ యందు నాకు నమ్మకం ఉంది, వాళ్ళని పిల్లన్నాడు. ఆ అశ్విని కుమారులు ఇద్దరు వచ్చారు. ఈ శవన మహర్షిని తీసుకెళ్లి ఒక సరోవరంలో స్నానం చేయించారు. ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ఒకే రకమైన కాంతితో ముగ్గురు నిలబడ్డారు. ఇప్పుడు నువ్వు యథార్థంగా అసలు నీ భర్త ఎవరో కనిపెట్టు అన్నారు. ఇప్పుడు పొరపాటునైనా తన భర్త కానివాణ్ణి భర్త అందో, అశ్విని దేవతలు ఇద్దరిలో ఎవరినైనా తన భర్త అనుకుని కాని పలకరించడం, ఈయనే నా భర్త అని కాని అందో, ఆవిడ పాతివ్రత్యమునకే కలంకం వస్తుంది. అమ్మాయి ఇప్పుడు నా పాతివ్రత్యం నిలబడాలి, సువాసిన్యర్చన ప్రీత, నువ్వు సువాసినుల యొక్క వైభవాన్ని నిలబెట్టేటటువంటి దానివి, పాతివ్రత్యాన్ని నిలబెట్టేటటువంటి దానివి, జగదంబ నువ్వు మాత్రమే నన్ను కరుణించాలి. వీళ్ళ కంఠాలు ఒక్కలా ఉన్నాయి, మాట ఒక్కలా ఉంది,
ప్రవర్తన ఒక్కలా ఉంది, కాళ్ళచేతుల కదలికలు ఒక్కలా ఉన్నాయి, వీళ్ళ స్వరూపాలు ఒక్కలా ఉన్నాయి, వీళ్ళ కాంతి ఒక్కలా ఉంది. నా భర్త ఎవరో నేను తెలుసుకోలేకపోతున్నాను. అమ్మా, నువ్వు నన్ను అనుగ్రహించి నా భర్తను నేను గుర్తుపట్టగలిగినటువంటి మేధాశక్తిని నాకు కృప చెయ్యమని శరణం త్వాం జగన్మాతః ప్రాప్తాస్మి భృషదుఃఖిత రక్షమేద్య సతీ ధర్మం నమామి చరణౌ తవ నమ పద్మోద్భవే దేవీ నమ శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మీ వేదమాత సరస్వతి ఇదం జగం తయా సృష్టం సర్వం స్థావరజంగమం పాసి త్వమిదమవ్యగ్రాతదాక్షి లోకశాంతయే బ్రహ్మ విష్ణు మహేశానాం జననీత్వం సుసమ్మత బుద్ధిదాసి త్వమజ్ఞానాం జ్ఞానినాం మోక్షదాతదా ఆజ్ఞాత్తం ప్రకృతి పూర్ణా పురుష ప్రియదర్శన భక్తి ముక్తి ప్రదాపిత్వం ప్రాణినాం విశదాత్మనాం అజ్ఞానాం దుఃఖదా కామం సత్వానాం సుఖసాధన సిద్ధిదా యోగినామం బాజయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగత పతిం దర్శయమే మాతర్ నగ్నాస్మిన్ శోకసాగరే దేవాభ్యాం చరితం కూటం కం వృణోమి విమోహిత అని ఆ తల్లి జగదంబని ప్రార్థన చేసింది. అమ్మా, నిన్ను శరణాగతి చేస్తున్నాను, పతివ్రతలైనటువంటి వారిని రక్షించేటటువంటి స్వరూపం ఉన్నదానివి. అమ్మా, నువ్వే సరస్వతివి, నువ్వే లక్ష్మివి, నువ్వే పార్వతివి. మళ్లీ ఆ మూడు శక్తుల కలయిక చేత ఏర్పడినటువంటి పరాశక్తి స్వరూపమైన దానివి నువ్వే. నువ్వే సృష్టికర్తి, నువ్వే స్థితికారకురాలివి, నువ్వే లయకారకురాలివి. అటువంటి తల్లి, అజ్ఞాన దుఃఖంలో శోకసాగరంలో పడిపోయి ఉన్నటువంటి నన్ను నువ్వు ఉద్ధరించాలి. నా పతిని నేను గుర్తించలేకపోతున్నాను, నా పతిని గుర్తించగలిగినటువంటి శక్తిని నాకు కృప చేసి నా పాతివ్రత్యాన్ని నిలబెట్టమ్మా అని ప్రార్థన చేసింది. వెంటనే అమ్మవారు ఆమె మనోనేత్రంలో ఆమె భర్త అయినటువంటి చవనుడు గోచరం అయ్యేటట్టుగా చేసింది. వెంటనే తన భర్తని తాను గుర్తుపట్టింది. అశ్విని దేవతలు ఎంతో సంతోషించారు. మళ్లీ తన భర్త పూర్ణమైనటువంటి యవ్వనంలోకి వెళ్లిపోయాడు. అపారమైన కాంతితో యవ్వనంతో ఉన్నటువంటి చవన మహర్షితో కలిసి ఆశ్రమంలో ఉన్నటువంటి తన కూతుర్ని చూసుకోవడానికి ఒక రోజున శర్యాతి భార్యను తీసుకుని వచ్చాడు. పక్కన ఉన్నటువంటి యవ్వనంలో ఉన్న పురుషుణ్ణి చూసి, అరే నా కూతురు ఎంత పని చేసింది, వృద్ధుడు తన భర్త అని భర్తని చంపేసి వేరొక పురుషుడితో కులుకుతోందనుకున్నాడు. ఎంత పని చేశావే అని కఠినంగా మాట్లాడబోయాడు. నాన్నగారు, నేను అటువంటి దానను కాను, నా భర్తయే ఈ విధమైనటువంటి యవ్వనాన్ని పొందారు అశ్విని దేవతల యొక్క అనుగ్రహం చేత అని తన తండ్రికి చెప్పింది. ఆ తరువాతి కాలంలో అశ్విని దేవతలు తనని అనుగ్రహించి యవ్వనమిచ్చినటువంటి కారణం చేత యజ్ఞంలో సోమపానార్హత లేకుండా ఇంద్రుడు సరకు విధించడం వల్ల అశ్విని దేవతలు సోమపానం చెయ్యలేకపోతుంటే చవన మహర్షి శర్యాతి చేత యజ్ఞం చేయించి ఆ సోమపానార్హతని వాళ్ళకి కల్పిస్తే కోపం వచ్చినటువంటి ఇంద్రుడు క్రుద్ధుడై వజ్రాయుధాన్ని ప్రయోగించపోతే చవన మహర్షి మీదకి ఆయన ఇంద్రుడి యొక్క భుజములు స్తంభించిపోయేటట్టు చేసి కృత్యని సృష్టించారు. ఆ కృత్య వెళ్లి మీద పడిపోతుంటే ఆనాడు మళ్లీ ఇంద్రుడు ప్రార్థన చేశాడు. దేవగురు వచ్చి మళ్లీ చవనుండి ప్రార్థించమంటే చవనుండి ప్రార్థిస్తే ఆ కృత్యను ఉపసంహారం చేసి మదాసురుడిగా ఆయన స్వేచ్ఛావిహరణమైన స్త్రీల ఎందుంటారు అని నిరూపణ చేశారు. ఈ విధంగా పాతివ్రత్య ప్రభావాన్ని మనకి ఎంత గొప్పదో ఈ ఘట్టంలో వ్యాస మహర్షి ఆవిష్కరించారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ